Welcome to Chanakya Educational Hub, where your journey towards knowledge and success begins. Start this session. I think this session we send it to all the Telugu people first of all, because we have like a lot of registrations, both Telugu and non-Telugu people also. This session exclusively for, of course, tomorrow we are going to discuss with the non-Telugu people. So ఇది అంతా కూడా ఏంటంటే తెలుగు వాళ్ళే మోస్ట్ ఆఫ్ అందరూ కూడా. This is like a prerequisite session, and you can ask the questions also. మనకి ఇక్కడ చాట్ విండో ఉంటుంది. చాట్ విండోలో మీరు టైప్ చేయొచ్చు మీ క్వశ్చన్స్ అన్ని కూడా. మనం ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఐఎమ్ గోయింగ్ టు క్లారిఫై దోస్ క్వశ్చన్స్ ఒకటి. రెండవది ఏంటంటే కొన్ని థంబ్ రూల్స్. అంటే మీరు ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చేసారు. కాలేజ్ అయిపోయింది. కాలేజ్ నుంచి మీరు యూ వాంట్ టు కమ్ టు ద కార్పొరేట్. అంటే క్యాంపస్ టు కార్పొరేట్ అనే ఒక పదాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. క్యాంపస్ టు కార్పొరేట్ అన్న పదం ఏంటంటే, వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ క్యాంపస్ ప్రొఫెసర్స్ టీచ్ చేస్తారు, మీరు చదువుతారు, ఎగ్జామ్ రాస్తారు, అయిపోతుంది. దట్స్ ద సిచ్యువేషన్. బట్ కార్పొరేట్ ఈస్ నాట్ లైక్ దట్. కార్పొరేట్ లో ఏంటంటే ఆల్వేస్ వీఆర్ థింకింగ్ అబౌట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ద వర్డ్ గుర్తుపెట్టుకోండి బాగా, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనే పదాన్ని మీరు పెట్టుకున్నారనుకోండి, దెన్ యూ హ్యావ్ ఏ క్లియర్ పిక్చర్ హౌ ద కార్పొరేట్స్ ఆర్ లుకింగ్ ఫర్ ద పీపుల్. అండ్ ఓకే, ఇప్పుడు నా చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్వశ్చన్ ఏంటంటే, మేము సాస్ నేర్చుకుంటే మేము సక్సెస్ అవుతామా, సాస్ నేర్చుకుంటే సక్సెస్ అవ్వలేమా, ఏమిటి, ఇవన్నీ కూడా ఏంటంటే లాట్ ఆఫ్ ద క్వశ్చన్స్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒకటి థంబ్ రూల్ ఏంటంటే, మీరు కార్పొరేట్ లోకి రావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు కొన్ని థంబ్ రూల్స్ పెట్టుకోండి. ఒకటి ఏంటంటే, వెన్ యు ఆర్ కమింగ్ ఇన్ టు ద మీటింగ్స్, ఫస్ట్ యూ నీడ్ టు యాడ్ యువర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము. అంటే సపోజ్ వెంకట్ ఎక్కుర్తి అనేది మీరు పెట్టుకోండి, అది యాడ్ చేయండి. మీటింగ్లో ఎప్పుడైనా సరే అవి రెండు చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. రెండోది, యు నీడ్ టు చేంజ్. అంటే కార్పొరేట్లో ప్రతి నిమిషం వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మన కాలేజ్ లాగా కాదు. కార్పొరేట్లో వాళ్ళు డబ్బులు పే చేస్తారు, ఎవ్రీ అవర్ పే చేస్తారు, ఎవ్రీ మంత్ పే చేస్తారు. అంటే ఒక మంత్కి, సంవత్సరానికి ఒక 12 లక్షల శాలరీ అనుకోండి, నెలకి ఎంత అవుతుంది? ₹1,00,000 శాలరీ అవుతుంది. 25 రోజులు, రోజుకి ఎంత అయింది? ₹4,000 అవుతుంది. అంటే నేను ₹4,000 మీకు పే చేస్తున్నాను కాబట్టి, ఈ ₹4,000కి నాకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే నాకు వస్తున్నాయా లేదా అనేటువంటిది ఆలోచిస్తారు. ఇది కార్పొరేట్ అందరూ అదే. కార్పొరేట్ మొత్తం అలానే ఆలోచిస్తారు. సో కాబట్టి మీరు ముందు కార్పొరేట్ కల్చర్‌ని మీరు ఫస్ట్ డెవలప్ చేసుకోండి. అది ఫస్ట్ స్టెప్ ఈస్. రెండో క్వెషన్ ఏంటంటే, ఇవాళ స్కిల్స్ కావాలి అన్నారు అనుకోండి. ఒక ఫార్మసీ ఆర్ బయోటెక్నాలజీ స్టూడెంట్
డిగ్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు లక్కీగా 9థ్, 10థ్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. వి ఆర్ స్టార్టింగ్ దిస్ బ్యాచ్ ఆన్ 12థ్ నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ 12థ్ బ్యాచ్ అంటే అర్థం ఏంటంటే మీకు ఇమ్మీడియేట్‌గా మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క రోజు మీకు వేస్ట్ అయిపోయింది అంటే యూ ఆర్ బిహైండ్ విత్ అట్‌లీస్ట్ 2000 పీపుల్. 2000 మంది కన్నా వెనక్కెళ్ళిపోతారు. ఎందుకంటే ఆన్ యావరేజ్ 2000 స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఇంటు ద మార్కెట్ ఎవ్రీ డే. ప్రతిరోజు 2000 మంది పిల్లలు స్టూడెంట్స్ మార్కెట్‌లోకి వస్తున్నారు ఉద్యోగం కోసం. మనం ఒకరోజు వేస్ట్ చేసుకుందాము, లేతే ఒకరోజు మనము ఎంజాయ్ చేద్దాము అనుకుంటే, యూ ఆర్ బిహైండ్ విత్ 2000 పీపుల్. అది గుర్తుపెట్టుకోండి. దట్స్ ద మోర్ ఒక నెల వేస్ట్ అయిందంటే 60,000 మంది. ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయిందంటే మీకు తెలుసు. ఒక్క ఫార్మసీ స్టూడెంట్సే ఒక ఆంధ్ర, తెలంగాణలో కలుపుకుంటేనే ఆల్‌మోస్ట్ లైక్ ఒక 40,000 మంది, 50,000 మంది స్టూడెంట్స్ వస్తున్నారు బయటికి. ఇండియా మొత్తం మీద ఎంతమంది వస్తున్నారో మీకు తెలుసు. దట్ ఈస్ ద డిఫరెంట్ సినారియోస్. అలా మీరు ఆలోచించడం బిగిన్ చేశారు అనుకోండి, వి ఆర్ ద రైట్ పర్సన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా కాదు మీరు ఏదో జస్ట్ నేర్చేసుకుందాము, నేర్చుకున్న తర్వాత మనం ఏదో నేర్చేసుకుందాం కదా అనుకున్నారు అనుకోండి, అది కుదరదు. ఎందుకంటే మీ ఇంటర్వ్యూలో వాళ్ళు మిమ్మల్ని క్వెషన్స్ ఏస్తారు. ఎట్లా క్వెషన్‌లేస్తారంటే, ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నాను, మీరు ఇండియాలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిట్యుయేషన్‌లో ఏమిటవుతుంది, వాళ్ళు నా కంప్యూటర్ స్క్రీన్ మీకు షేరింగ్ ఇచ్చేసి ప్రోగ్రామ్ రాయమని చెప్తున్నారు. ఎందుకంటే అంత కష్టంగా ఉంటుంది. అంతేగాని జనాలు చెప్తారు, చాలామంది చెప్తారు, "ఓహ్! ఇట్స్ వెరీ ఈజీ" అది ఇదని. నేను ఆ పనులు నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా మీరు కష్టపడాల్సిందే. అది ఒకటి ఫస్ట్ స్టెప్ ఈజ్. రెండో స్టెప్ ఏంటంటే మీకంటూ ఒక గోల్ ఉండాలి. ఏంటి మీరు ఎందుకు సపోజ్ బీ ఫార్మసీ చేశారు. ఏంటి వాట్ యూ వాంట్ టు డూ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బీ ఫార్మసీ అనేది ఒక క్వెషన్ మీరు పెట్టుకోండి. అది లెఫ్ట్ టు యువర్ చాయిస్. బట్ కమింగ్ బ్యాక్ టు లైక్ 99% 99 అనను 99.99% స్టూడెంట్స్‌కి అందరికీ గూడా మనకి ఉద్యోగం కావాలి. ఉద్యోగం రావాలి అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళు చదువుతారు నేచురల్‌గా. 100% 99%. సో, వీళ్ళందరికీ ఉద్యోగం రావాలి అంటే కార్పొరేట్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? ఎలాంటి కల్చర్ డెవలప్ అవుతుంది? మనం ఎలా బిహేవ్ చేయాలి? మన కమ్యూనికేషన్ ఎట్లా ఉండాలి? ఇవన్నీ గూడా ఏంటంటే ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయడం బిగిన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది చేయాలంటే మీకు డైరెక్షన్ కావాలి. ఆ డైరెక్షన్ వి ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ద డైరెక్షన్. అది పెద్ద ప్రాబ్లమ్ ఏమీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే వెరీ సింపుల్ లాజిక్. మీకంటూ ఒక గోల్ ఏంటి? మీరేం నేర్చుకోవాలనుకుంటున్నారు? మీరేం చేయాలనుకుంటున్నారు? ఓపెన్‌గా మాట్లాడండి. ఇబ్బందేం లేదు. దిస్ ఈజ్ లైక్ ఏ ఓపెన్ సెషన్. ఎందుకు ఓపెన్ సెషన్ అంటున్నానంటే ఏ స్కిల్స్ కావాలి? ఒక ఫార్మసీ స్టూడెంట్‌గా మీకు మెడికల్ టెర్మినాలజీ తెలుసు. క్లినికల్ ట్రయల్స్ గురించి తెలుసు. రెగ్యులేటరీ గురించి తెలుసు. కానీ రేపు స్టాటిస్టికల్ ప్రోగ్రామర్‌గా జాబ్‌లోకి వెళ్ళాలి అంటే ఈ 3 స్కిల్స్‌తో పాటు అడిషనల్‌గా కొంచెం స్టాటిస్టిక్స్ తెలియాలి. కొంచెం ప్రోగ్రామింగ్ తెలియాలి. ఇవి 2 తెలిస్తే అంటే ఈ 5 స్కిల్స్ మీకు ఆఫ్‌కోర్స్ కమ్యూనికేషన్ సిక్స్త్ స్కిల్. ఈ 6 స్కిల్స్ మీకు పర్ఫెక్ట్‌గా ఉన్నాయనుకోండి, మీకు ఇంటర్వ్యూ వస్తుంది. నేను ఇప్పుడే చెప్తున్నాను ఉద్యోగం వస్తుందని నేను చెప్పట్లేదు. చాలామంది అడుగుతారు నన్ను. గ్యారంటీగా ఉద్యోగం వస్తుందా? గ్యారంటీగా అని. గ్యారంటీగా ఉద్యోగం రావటం అనేటువంటిది ఏమిటంటే మీ దగ్గర స్కిల్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఆ అరగంట సేపు ఇంటర్వ్యూ మీరు ఎంత చక్కగా మాట్లాడితే మీకు జాబ్ వచ్చేస్తుంది. మీరు మొత్తం చదివినా సరే ఆ హాఫ్ అన్ అవర్ సరిగ్గా చేయలేదనుకోండి, మీకు ఉద్యోగం రాదు. సేమ్ అంతే మీ డిగ్రీ లానే మీరు 365 డేస్ కష్టపడి చదివారు. లాస్ట్ 3 అవర్స్ ఎగ్జామినేషన్ మీరు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదనుకోండి, రిజల్ట్ నెగెటివ్‌గానే ఉంటుంది. మీరు అంతా ఎలా చదివారు? అది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దాని గురించి నేను మాట్లాడట్లేదు. బట్ వేరేస్ ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. మీకు ఉండేటువంటి ఇంటర్వ్యూ 30 మినిట్స్. ఆ ఇంటర్వ్యూలో మనం ఎట్లా మాట్లాడాలి? మనం ఎట్లా రెజ్యూమ్ తయారు చేయాలి? మనం ఎలా సెల్ చేసుకోవాలి? మార్కెట్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మోర్ ఇంపార్టెంట్. జస్ట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దెన్ దెన్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉంటుందంటే మేము ఇప్పుడు నేర్పిస్తున్నామన్నాం అనుకోండి. ఈ 3 స్కిల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. కమ్యూనికేషన్ యూ నీడ్ టు డెవలప్ దట్ కమ్యూనికేషన్ సో ఫాస్ట్. దెన్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది మీకు కొత్తగానే ఉంటుంది. నేను చెప్పట్లేదు. కొత్తగానే ఉంటుంది. బట్ యూ యూ దట్ ఈస్ నాట్ ఎ రాకెట్ సైన్స్. అది రాకెట్ సైన్స్ మాత్రం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు
ఆల్మోస్ట్ ఒక థౌసండ్స్ ఆఫ్ ఒకళ్ళిద్దరు కాదు వేల మంది ఫార్మసీ స్టూడెంట్స్, ఫార్మసీ, లైఫ్ సైన్సెస్, మెడికల్ సైన్సెస్ స్టూడెంట్స్ సాస్ నేర్చుకొని అమెరికాలోనో, ఇండియాలో దే ఆర్ వర్కింగ్ యాజ్ ఎ స్టాటిస్టికల్ ప్రోగ్రామర్స్. పర్టిక్యులర్లీ ఇన్ క్లినికల్ ట్రయల్స్ ఏరియాలో వాళ్ళు పనిచేస్తున్నారనమాట. సో, కాబట్టి అది ఇబ్బంది ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ఒకటి. కొంచెం కష్టపడాలి ఒకటి. రెండోదేంటంటే నేను చెప్పాను కదా! ఈ రెజ్యూమే తయారు చేయటం దగ్గర నుంచి అన్ని ఫ్యాక్టర్స్‌లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే క్లినికల్ ట్రయల్స్ అనగానే ఏమిటి? ప్రీ క్లినికల్ గురించి తెలుసుకోవాలి. క్లినికల్ తెలియాలి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ వాట్ ఈస్ ఐఎన్‌డి ఇన్వెస్టిగేషనల్ న్యూ డ్రగ్ అండ్ ఎన్‌డిఏ న్యూ డ్రగ్ అప్లికేషన్ సంథింగ్ లైక్ దట్ అండ్ సీడీస్‌కి స్టాండర్డ్స్ ప్రపంచం మొత్తం స్టాండర్డ్స్‌లో ఫాలో అవుతారు. ఇప్పుడు మనం యాక్చువల్‌గా మనం ఏంటి 6:30 యువర్ టైమ్ అని చెప్పేసేసి అన్నాము. 6:30 టైమ్ అన్నప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. 6:30కి నేను చేరిపోయాను. నేను అమెరికాలో ఉన్నప్పటికి కూడా 6:30 కల్లా నేను చేరాను మీటింగ్‌లోకి. కొంతమంది 6:50కి చేరారు, 6:40కి చేరారు సంథింగ్. అది 10 నిమిషాలే అవ్వచ్చు. కాదని నేను అంటలేదు. కానీ మన మీటింగ్‌లో 40 మంది పిల్లలు వెయిట్ చేస్తున్నప్పుడు నేనొక 10 నిమిషాలు లేట్‌గా చేరితే బాగా గుర్తుపెట్టుకోండి మీ సక్సెస్‌కి ఫస్ట్ ప్రిన్సిపల్. నేను 10 నిమిషాలు లేట్‌గా చేరితే మీరు నన్నేం తిట్టరు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ నా టైం నా ఇష్టం. నేనేమైనా చేసుకోవచ్చు. కానీ మీకు టైం చెప్పిన తర్వాత ఆ టైం నాది కాదు. ఫస్ట్ ఒకటి. నెక్స్ట్ ఈ 40 మంది పిల్లలు 10 నిమిషాలు ఖాళీగా కూర్చున్నారనుకోండి. 40x10 400 నిమిషాలు టైం వేస్ట్ అయిపోయింది. ఫస్ట్ మీ జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ టైమ్ మెయింటైన్ చేయండి. దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఈస్. రెండవది ఎస్ఎంఎస్ లాంగ్వేజ్ మానేయండి. అంటే కార్పొరేట్‌లో ఎస్ఎంఎస్ లాంగ్వేజ్ టైప్ చేస్తారు. సంథింగ్ హౌ ఆర్ యూ ఉందనుకోండి హెచ్‌డబ్ల్యూ సంథింగ్ ఏదో పెట్టేస్తారు. ఇలాంటివన్నీ మానేసేయండి. కార్పొరేట్‌లో అవన్నీ పనికిరావు. కార్పొరేట్‌లో హౌ ఆర్ యూ అంటే హౌ ఆర్ యూ ఫుల్ ఫార్మ్ రాయాల్సిందే. ఐ యామ్ డూయింగ్ గుడ్ సంథింగ్ లైక్ దట్. అంతేగాని ఈ ఎస్ఎంఎస్ లాంగ్వేజ్ మానేసేసేయండి. ఎందుకంటే యూ ఆర్ వర్కింగ్ విత్ ఎ మల్టీనేషనల్ కంపెనీస్. మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క కల్చర్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. అండ్ రెండవది టైం మెయింటైన్ చేయటం. చెప్పాను కదా! చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా ఏమవుతుంది రేపు కార్పొరేట్‌లోకి వెళ్ళే ముందు వాళ్ళు అడుగుతారు వాళ్ళు. మీ డ్రెస్ కోడ్ ఎలా ఉంది? మీరు డ్రెస్ ఎలా వేసుకున్నారు? మీరు ఎట్లా ఇప్పుడు నా ముందు ఒక్క స్టూడెంట్ కూడా లేరు. కానీ నేనెలా అనుకుంటున్నాను నా ముందు అట్‌లీస్ట్ ఒక 100 మంది, 200 మంది స్టూడెంట్స్ ఉన్నట్టుగా నేను నా ఎక్స్‌ప్రెషన్స్ నేను మాట్లాడుతున్నాను నేను. సేమ్ థింగ్ రేపు ఈ కార్పొరేట్‌లో అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. అంటే కొంచెం కొంచెం మారుతున్నాయి. ఈ మీటింగ్స్ అనేవి ఇలా ఉంటాయి. అన్నీ వీడియో కాన్ఫరెన్సే గుర్తుపెట్టుకోండి. అన్నీ వీడియో కాన్ఫరెన్స్ లేకుండా ఏమీ లేదు. ప్లస్ రెండోది ఇవాళ స్టూడెంట్స్ చేరుతున్నారు. రేపు మీరు మా క్లాసెస్‌కొచ్చారు అనుకోండి. నేనేం చెప్తాను వీడియోలు యాక్టివేట్ చేయండి అని చెప్తాను నేను. వీడియో యాక్టివేట్ చేయండి. తప్పేమీ లేదు అందుట్లో. ఇట్స్ ఎ వెరీ ప్రొఫెషనల్ క్లాస్ రూమ్. వీడియో యాక్టివేట్ చేసినప్పుడు ఏమైపోతుంది? మేము చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా? అర్థం కాదా? అనేటువంటిది నాకు తెలుస్తుంది. ఎందుకంటే నాకు ఇక్కడ మల్టిపుల్ మానిటర్స్ ఉంటాయి కాబట్టి ఒక మానిటర్‌లో మీ ఫేసెస్ చూస్తుంటాము. ఒక మానిటర్‌లో ప్రోగ్రాములు రాస్తుంటాము. ఇంకో మానిటర్‌లో చాట్ విండో చూస్తుంటాము. సంథింగ్ లైక్ థట్. సంథింగ్ లైక్ థిస్. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఫిగర్ ఇట్ ఔట్. అందుకనే మీకు నేను చెప్తున్నాను. ఫస్ట్ యూ నీడ్ టు పుట్ యువర్ గోల్ ఫస్ట్. మీరు జాబ్‌లోకి రావాలి అనుకున్నారు అనుకోండి. అనుకున్నప్పుడు మీ మీ యొక్క అడ్వాంటేజెస్ ఏమున్నాయి? డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? ఫస్ట్ ఆ పేపర్ మీద రాసుకోండి. వాట్ ఈస్ యువర్ షార్ట్ టర్మ్ గోల్? అంటే ఇక్కడ గోల్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. వాట్ ఈస్ యువర్ షార్ట్ టర్మ్ గోల్? అండ్ వాట్ ఈస్ యువర్ లాంగ్ టర్మ్ గోల్? అంటే ఇక్కడ ఏమవుతుంది? షార్ట్ టర్మ్ గోల్ దట్ లీడ్స్ టు లాంగ్ టర్మ్ గోల్ వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓహ్! ఐ వాంట్ టు బికమ్ లైక్ ఎ స్టాటిస్టికల్ ప్రోగ్రామర్. I want to become like a certified programmer. We need short-term goals, 1 month goal or 2 month goals. Then what is your long-term goal? I want to get an opportunity in Accenture. I want to get an opportunity in some X company. Something like that is your long-term goal. Then after that, inko goal empty. Something like that. And you need to figure it out your goal setting first of all. ఎందుకంటే మనకి గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ క్లాస్ గురించి మాట్లాడుతున్నాము. ఎందుకు మాట్లాడుతున్నాము? డైరెక్ట్‌గా క్లాస్ చెప్పొచ్చు. లేకపోతే చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమిటంటే మోటివేషన్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ పార్ట్. అంటే ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి మోటివేషన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఆ ఇంపార్టెంట్ మనం ఫిగర్ ఔట్ చేస్తున్నాము అనుకోండి. అనుకున్నప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు మీరు
ఒక గంట సేపు కూర్చున్నప్పుడు మీరు ఆలోచిస్తారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతాను నేను. 4 సంవత్సరాల పాటు మీరు మీ కాలేజీలో చదివారు. డబ్బుల గురించి నేను మాట్లాడట్లేదు. 4 ఇయర్స్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైమ్‌ని అక్కడ ఇన్వెస్ట్ చేశారు. వాల్యుబుల్ టైమ్‌ని ఇన్వెస్ట్ చేశారు. వాట్ ఈస్ యువర్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్? మీ యొక్క రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏమిటి? అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అన్న పదం మీ మనసులోకొచ్చేసింది అనుకోండి, సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సక్సెస్ వచ్చేస్తుంది. సో, కాబట్టి ఇది ఒక మోర్ ఇంపార్టెంట్ ఈస్ చెప్పాను గదా! మా క్లాసెస్ అనేటువంటివి కొంచెం కష్టంగానే ఉంటాయి. ముందే చెప్తున్నా. ఎందుకంటే ఒక జ్వరం వచ్చిందనుకోండి, ఆ జ్వరం తగ్గాలంటే టాబ్లెట్ తియ్యగా మాత్రం ఉండదు. చేదుగానే ఉంటుంది. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ ఇప్పుడు సపోజ్ మీకు హైదరాబాదే తీసుకున్నాము. లైక్ BMS బ్రిస్టల్ మేయర్స్ స్క్విబ్ అని ఒక మంచి పెద్ద ఫార్మా కంపెనీ. వాళ్ళు $100 మిలియన్ హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ సంవత్సరం. వాళ్ళ యొక్క టార్గెట్ 1200 మెంబర్స్‌ని హైర్ చేయాలి. నెక్స్ట్ 4 ఇయర్స్‌లో వాళ్ళు 10,000 మందిని హైర్ చేస్తారనమాట. సో, కాబట్టి మనకు ఆపర్చునిటీస్ అక్కడ కనపడతాయి. సనోఫి ఒకటి, లైక్ బేయర్, నోవార్టిస్, యూ నేమ్ ఇట్ లైక్ PPD, పెరాక్సెల్, సీనియోస్, ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ హైరింగ్ సో మెనీ పీపుల్. సో మెనీ పీపుల్ అన్న పదం ఎందుకు చెప్తున్నాను అంటే, దే దే హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దే హావ్ లాట్ ఆఫ్ వర్క్. ఇప్పుడు ఈరోజు మీరు చూసారనుకోండి, ట్రంప్ ఏం చేశాడు? 104% టాక్స్ చైనా మీద వేశాడు. 104% గుర్తుపెట్టుకోండి. లైక్ మొన్నటిదాకా 50%, 54% ఇప్పుడు మళ్ళా 150% పెంచేశారు. అంటే ఏంటి? ఒక ప్రొడక్ట్ చైనాలో తయారైతే అది అమెరికా రావటానికి 104% కంపల్సరీగా అప్పుడు ఏం చేస్తుంది అమెరికన్ గవర్నమెంట్? ఆల్టర్‌నేటివ్ ఆపర్చునిటీస్ చూస్తుంది. ఆల్టర్‌నేటివ్. ఆ ఆల్టర్‌నేటివ్‌లో ఏమవుతుంది? ఇండియా ఒకటి ఆల్టర్‌నేటివ్ అవుతుంది. డామ్ షూర్‌గా అవుతుంది. సో, కాబట్టి మనకి ఎప్పుడో వస్తుంది అనేది కాదు. మనం అవకాశాలు వెతుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదొక ఆపర్చునిటీ. నెక్స్ట్ ఇవాళ అమెరికన్ గవర్నమెంట్ టారిఫ్‌లు వేసింది. కానీ ఫార్మా ఇండస్ట్రీకి ఎగ్జంప్షన్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. ఇంక దేనికి ఎగ్జంప్షన్ ఇవ్వలేదు. ఫార్మా ఇండస్ట్రీకి మాత్రమే ఎగ్జంప్షన్ ఇచ్చారు. సో, కాబట్టి అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది. ఫార్మసీ అండ్ లైఫ్ సైన్సెస్ స్టూడెంట్స్‌కి అది అడ్వాంటేజ్ అవుతుంది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఇవన్నీ ఆలోచించినప్పుడు మనము ఎంత ఫాస్ట్‌గా మనం నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. రెండవది ఏమవుతుంది? సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. I'm using that word again. Select right guru first. If you are at right guru, you never did anything wrong. If you are not at right guru, whatever you are doing is wrong. మీరు చేసే మొత్తం తప్పైపోతుంది. షూర్‌గా తప్పైపోతుంది. సో, కాబట్టి మీరు ఫస్ట్ మంచి టీచర్‌ని సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మంచి ప్రొఫెసర్‌ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకోవాలని నిర్ణయంకొచ్చేసిన తర్వాత 100% ఎఫర్ట్ పే చేయండి. 100%. నేను శాస్‌లోకి వెళ్ళాలి అనుకున్నారనుకోండి, పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి అంతే. అంతేగాని ఏదో సరదాగా కూర్చుందాము, సరదాగా నేర్చుకుందాము అనే పరిస్థితి మాత్రం దయచేసి వద్దు. అది ఆ రోజులు పోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర స్కిల్ ఇఫ్ యూ హావ్ స్కిల్ నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ. ఇఫ్ యూ డోంట్ హావ్ స్కిల్ నోబడీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. Nobody is going to help you. This is what exactly I want to explain these things. So first of all ఇప్పుడు చెప్పాను కదా మీ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ దోస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రెండవది ఏ స్కిల్స్ కావాలి అనేటువంటిది మేము చెప్తాం. ఒక స్టాటిస్టికల్ ప్రోగ్రామర్గా వెళ్ళాలి అంటే మీకు ఉన్నటువంటి స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఇవన్నీ నేర్చుకోవాలి. వీటిలో కొన్ని మేము టీచ్ చేస్తాం. కొన్ని మేమేం చేస్తాము డాక్యుమెంటేషన్ ఇస్తాం. డాక్యుమెంటేషన్ అంటే మెటీరియల్ అవి ఇస్తాం. మీరు చదవాలి. కొన్ని మీ అంతట మీరు నేర్చుకోవచ్చు. ఇవాళ యూట్యూబ్ ఉంటుంది. లేకపోతే ఇంకోటి నేర్చుకోవచ్చు. పెద్ద ఇబ్బంది ఏమీ లేదక్కడ. సో, డెఫినెట్‌లీ యూ విల్ గెట్ ఇట్. అండ్ ఆల్సో రెజ్యూమే తయారు చేసుకోవాలి. రెజ్యూమే తయారు చేసుకోవాలి అంటే నా దగ్గర సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఉంది. మీరే ఉన్నారు. మీరు అందరూ కూడా మీ ఫార్మసీలో ఒక ప్రాజెక్ట్ చేశారు. నేను ఆ ప్రాజెక్ట్ టైటిల్ గురించి అడగట్లేదు. ఆ ప్రాజెక్ట్ ఏమిటి అని అడగట్లేదు. కానీ ప్రాజెక్ట్‌లో ఒక 4 పేజీలు లాస్ట్‌లో ఒక 10 పేజీలు మీరు అనాలిసిస్ చేసుంటారు. అనాలిసిస్ అంటే యూ ఆర్ కాలిక్యులేటింగ్ సమ్ స్టాటిస్టిక్స్ సంథింగ్ చేసుంటారు మీరు. అవన్నీ ఎలా చేశారు మీరు? ఎక్సెల్ యూజ్ చేసి చేసుండొచ్చు. 90% ఎక్సెల్ యూజ్ చేసి డేటా ఎంటర్ చేస్తారు. ఇట్ విల్ ప్రొవైడ్ ఆల్ ద స్టాటిస్టిక్స్. ప్రపంచంలో ఎక్సెల్ నంబర్స్‌ని ఎవరు నమ్మరు.
మీరు దాన్నేం చేయొచ్చు, ఈ సాస్ లాంటి సాఫ్ట్‌వేర్‌లో చేశారనుకోండి, అది మీకు వాల్యూ అవుతుంది. రేపు ఉద్యోగంలోకి వెళ్ళిపోయినప్పుడు మీరు చెప్తారు, "హే! ఐ డిడ్ దిస్ అనాలిసిస్ బై యూజింగ్ దిస్ సాఫ్ట్‌వేర్. నేను సర్టిఫికేషన్ చేశాను" అని చెప్పారనుకోండి, చెప్పినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నాకు చాలామంది కాల్స్ చేస్తారు. నేను సాస్ సర్టిఫికేషన్ అయిపోయింది. నేను సాస్ సర్టిఫైడ్ అది ఇది అంటారు. నేను వాళ్ళని చాలా చిన్న క్వెషన్ అడుగుతాను. ఎంత చిన్న క్వెషన్ అంటే ఫంక్షన్ అంటే ఏమిటి అని అడుగుతాను. ఫంక్షన్ అంటే ఏమిటి అని అడిగితే వాళ్ళు అది కూడా చెప్పలేరు. మరి అది కూడా చెప్పకుండా రేపు కార్పొరేట్‌లో జాబ్ ఎలా వస్తుంది? సర్టిఫికేట్‌లు చూసి ఉద్యోగాలిచ్చే పరిస్థితే ఉంటే ఇన్ని ఇన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవి అవి అక్కర్లేదు కదా! అంటే వాళ్ళే నమ్మట్లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఒక ఫార్మసీ పిల్లవాడికి ఫార్మసీ సీట్ ఇవ్వాలంటే మార్క్స్ తీసుకోవచ్చు కదా! మరి ఎందుకు జీపాట్ ఎగ్జామ్ పెడుతున్నారు? మీరే ఆలోచించండి. నేను చెప్పడం కాదు కదా! ఆలోచించండి. అంటే అర్థం ఏంటంటే, మనకి సబ్జెక్ట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ దెన్ సబ్జెక్ట్ ఉన్న తర్వాత ఇంటర్వ్యూకి వెళ్లారనుకోండి, ఇంటర్వ్యూలో చక్కగా మాట్లాడాలి. మీరందరూ కూడా చాలామంది ఏమనుకుంటారు అంటే, అది ఇండియాలో గాని, అమెరికాలో గాని, లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని. ఏమి అక్కర్లేదు. మీకు ఏం తెలుసో అదే చెప్పండి. తెలియని వాటిని ఐ యామ్ రెడీ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్. ఐ యామ్ రెడీ టు లెర్న్ న్యూ థింగ్స్ అనేటువంటిది చెప్పగలిగితే ఖచ్చితంగా యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఆపర్చునిటీ. ఎందుకంటే ఆపర్చునిటీ ఇవ్వటానికి జనాలు రెడీగా ఉన్నారు. కానీ నేర్చుకోవటానికి మీరు రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉన్నారా? దట్స్ ద మోర్ ఇంపార్టెంట్ ఈస్. ఎంతమందండి పరీక్షలయిపోయిన రోజు పుస్తకాలు పక్కన పడేసి సినిమాకెళ్తారు చెప్పండి? కానీ పరీక్షలయిపోయిన రోజు వాళ్ళకి కష్టాలు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అని అడుగుతారు. దట్స్ ఎ కామన్ థింగ్ ఇన్ ఇండియాలో ప్రతి ఇంట్లో రేపు అదే పరిస్థితి. మీ అందరికి కూడా ఇదే క్వెషన్ అడుగుతారు. సో, కాబట్టి ఎంత త్వరగా మీరు మార్కెట్‌లోకి వెళ్ళిపోయి ఉద్యోగం తెచ్చుకోగలిగితే అంత మంచిది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ప్రెటీ మచ్ క్లియర్. మేము అందుకనే మామూలుగా మేము ట్రైనింగ్స్ అనౌన్స్ చేసినప్పుడు జనాలు చాలామంది ఉంటారు. అంటే ఐ మీన్ కంప్యూటర్స్ వాళ్ళుంటారు, స్టాటిస్టిక్స్ వాళ్ళుంటారు, ఫార్మసీ వీళ్ళందరూ ఉంటారు. కానీ ఈ బ్యాచ్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫార్మసీ అండ్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ కోసం మాత్రమే పెట్టాం. ఎందుకు పెట్టామంటే, వీళ్ళకున్న డిసడ్వాంటేజెస్ నాకు తెలుసు. వీళ్ళకి ప్రోగ్రామింగ్ అంటే తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలుసా మీకు? ఏ సెట్ ఆఫ్ సిస్టమాటిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఈస్ ఎ ప్రోగ్రామ్. ఏ సెట్ ఆఫ్ సిస్టమాటిక్ ఇన్‌స్ట్రక్షన్స్. కంప్యూటర్ ఈస్ ఎ మెషిన్. ఆ మెషిన్‌కి మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి ఇన్‌స్ట్రక్షన్స్? సిస్టమాటిక్‌గా ఇవ్వాలి ఇన్‌స్ట్రక్షన్స్. దానికి ఒక ప్రోగ్రామింగ్ రాయాలి. దట్స్ ఓకే. అవన్నీ చెప్పాను కదా! అవన్నీ ఏమీ కష్టం కాదు. ఇట్స్ ఈజీ. ఇట్స్ ఈజీ. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. సో, ఇవి మనం నేర్చుకున్నారు అనుకోండి. నేర్చుకున్న తర్వాత మీరు వెంటనే టక్‌మని చెప్పేసి మీరేం చేయొచ్చు, సీడిస్క్ స్టాండర్డ్స్ లైక్ యాడ్వర్స్ ఈవెంట్, డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్, కన్కామిటెంట్ మెడికేషన్స్, మెడికల్ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ ఎక్సెట్రా, ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఈ టేబుల్స్ మీద పని చేయాలి. పని చేసిన తర్వాత మీరు ఫార్మా ఇండస్ట్రీని ఫోకస్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఏం చెప్పాలి? ఐ వాంట్ టు ప్రూవ్ దట్ మై డ్రగ్ ఈస్ సేఫ్. నా డ్రగ్ సేఫ్ అని ప్రూవ్ చేయాలి. మై డ్రగ్ ఈస్ ఎఫెక్టివ్ అని ప్రూవ్ చేయాలి. పనిచేస్తుందని ప్రూవ్ చేయాలి. కానీ ఇంకా సో మెనీ మెడిసిన్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. మార్కెట్‌లో చాలా మెడిసిన్స్ ఉన్నాయి కదా! ఆ మెడిసిన్స్‌లో కంపేర్ టు దోస్ మెడిసిన్స్ మై మెడిసిన్ ఈస్ బెటర్ కంపేర్ టు ఎగ్జిస్టింగ్ డ్రగ్స్ ఇన్ ద మార్కెట్ అని నేను ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే అర్థం ఏంటి? కాస్తో కూస్తో ప్రోగ్రామింగ్, స్టాటిస్టిక్స్ తెలియాలి. ఇది తెలిస్తే కదా! అప్పుడే కదా ఎఫ్‌డీఏ అప్రూవల్ ఎందుకు ఇస్తుంది ఎఫ్‌డీఏ? ఓహ్! ఈ డ్రగ్ మంచిది. ఈ డ్రగ్ పనిచేస్తుంది. ఈ డ్రగ్ బెటర్ కంపేర్ టు ఎగ్జిస్టింగ్ డ్రగ్స్ ఇన్ ద మార్కెట్ అని చెప్పేసి మనం చెప్పగలిగితే యెస్ డెఫినైట్లీ దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఇవి మనం చేయగలగాలి. ఇవి మనం చేయాలి అంటే ఏంటి? మనకి అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామింగ్‌తో పాటు సీడీస్ గురించి తెలియాలి. ఐసీహెచ్ గైడ్‌లైన్స్ తెలియాలి. 21 సీఎఫ్ఆర్ పార్ట్ 11 తెలియాలి. ఇవన్నీ కూడా తెలియాలి. ఇవన్నీ తెలియాలి అంటే ఇందాక చెప్పానండి. కొన్ని మేము చెప్తాం. కొన్ని మీరు నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవాలన్న యాంబిషన్ మీలో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను మీకు అదే చెప్తోంది. మీ యాంబిషన్ మీలో ఉన్నది అనుకోండి, యూ కెన్ కమ్ డౌన్ అండ్
టేక్ దీస్ క్లాసెస్. వి ఆల్మోస్ట్ టైమింగ్స్ అనేది మేము చెప్తాం. ఇంకా మేము డిసైడ్ చేయలేదు. ఎందుకు డిసైడ్ చేయలేదంటే అందరు స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకోండి. కొంతమందికి కొన్ని అదర్ ట్రైనింగ్స్ అవి ఇవి ఉంటాయి గదా! సో, అందుకని ఏ టైం అయితే మనకి మచ్ మోర్ బెటర్‌గా ఉంటుందనేది మేము డిసైడ్ చేయలేదు ఇంకా. బట్ వి విల్ ఇన్ఫార్మ్ యూ వితిన్ వన్ డే, మాక్సిమం 1 డేలో. ఈవినింగ్ టైమ్ జనరల్‌గా టైమింగ్స్ అనేది ఈవినింగ్ లైక్ 5:30 గాని 5:30-7:30 టైమ్ క్లాస్ ఉంటుంది. 5:30-7:30 ముందే చెప్తున్నాం మేము. 5:30 అంటే 5:30నే. 5:31 కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. 5:30 నుంచి 7:30 వరకు క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్‌లో గూడా మేము ఎక్కువ మందినేమి తీసుకోము. వి హావ్ వెరీ లిమిటెడ్ పీపుల్. ఎందుకంటే నో వన్ లెఫ్ట్ బిహైండ్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నో వన్ లెఫ్ట్ బిహైండ్ అంటే అర్థం ఏంటంటే, కొన్ని యూనివర్సిటీ ఆఫ్ ప్రిన్స్‌టన్, యూనివర్సిటీ ఆఫ్ ఎంఐటీ, యూనివర్సిటీ ఆఫ్ బోస్టన్, ఇవన్నీ యూనివర్సిటీస్ ఏంటి, ఒక లెవెల్ ఆఫ్ యూనివర్సిటీస్. అక్కడికి వెళ్ళిపోతాయి లెవెల్ ఆఫ్ యూనివర్సిటీస్‌లో. లైక్ అక్కడ ప్రతి ఒక్కళ్ళకి జాబ్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకు అవుతారు? నో వన్ లెఫ్ట్ బిహైండ్. అది గుర్తుపెట్టుకోండి. ఎవ్వరిని కూడా మనం వదిలేయం. అందరూ ఈ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్‌లోకి రావాలి. అందరూ ప్రోగ్రాములు రాయాలి. అన్ని ప్రోగ్రామ్స్ మేము చూస్తాం. అదే విధంగా ఒక క్విజ్ ఉంటుంది. ఆ క్విజ్ పెడతాము. పెట్టేసిన తర్వాత క్విజ్‌లో అగైన్ వాళ్ళు ఆన్సర్స్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత సాస్ ఇన్‌స్టిట్యూట్ వాడు ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ మీరు రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మీరే రాయాలి. డబ్బులిచ్చి వేరే వాళ్ళ చేత రాయించుకుంటామంటే కుదరదు. మీరే రాయాలి. రాసినప్పుడు ఏమైపోతుంది? దాని గురించి మీరు కష్టపడతారు ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ స్కోర్ ఎంతో తెలుసా మీకు? క్లోజ్ టు 670. మనకు 35 మార్క్స్ కాదండి. మీకు తెలుసు కదా! 35 మార్క్స్ వస్తే పాస్ అయిపోతారు. 40 వస్తే పాస్ అయిపోతారు. అక్కడ 670 ఎంతో రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, లైక్ ఇవన్నీ మీరు ఓన్‌గా చెయ్యాలి కంపల్సరీగా. ఓన్‌గా చేసిన తర్వాత అప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్లారు అనుకోండి. ఇప్పుడు మనం ఫార్మా ఇండస్ట్రీని తీసుకున్నాము. ఫార్మా ఇండస్ట్రీలో మనం చేసేటువంటి పని ఏదైనా ఉన్నది అంటే 3 గుర్తుపెట్టుకోండి. ఒకటి టీఎఫ్ఎల్ అంటాం. టీఎఫ్ఎల్ అంటే టీఎఫ్ఎల్ అంటే టేబుల్స్, ఫిగర్స్, లిస్టింగ్స్. టేబుల్స్, ఫిగర్స్, లిస్టింగ్స్ అనే పదంలో నేను మిమ్మల్ని ఒకటే ఒక క్వెషన్, మీకు తెలియకపోవచ్చు, ఇట్స్ ఫైన్. ఒకటే ఒక క్వెషన్ అడుగుతాను. అసలు టేబుల్‌కి, ఒక లిస్టింగ్‌కి ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు మనం తెల్లవారు లేస్తే మనం చేసే పని అదే. టేబుల్స్, ఫిగర్స్, లిస్టింగ్స్ చేస్తాం. నా క్వెషన్ వెరీ సింపుల్. మీరు డెమాగ్ టేబుల్ చేసి, డెమాగ్ లిస్టింగ్ గూడా చేశారనుకోండి. డెమాగ్ టేబుల్, డెమాగ్ లిస్టింగ్ గూడా చేశారనుకోండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓహ్! టేబుల్ అంటే ఇది, లిస్టింగ్ అంటే ఇది అని అర్థమైపోతుంది. మీరది చెయ్యలేదనుకోండి, ఎప్పటికి మీకు అర్థమవుతుంది? అర్థం కాదు. కాబట్టి వర్కింగ్ టుగెదర్ ఈజ్ సక్సెస్. మనం కలిసి పనిచేయటము అనేటువంటిది సక్సెస్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మోర్ ఇంపార్టెంట్. ఇవన్నీ తెలియాలి అనుకోండి, మీరు రైట్ పర్సన్ దగ్గర కూర్చోండి. మీరు ఒక ట్రైనింగ్ ఇప్పుడు నా దగ్గర నేను చేరమని చెప్పట్లేదు. మీరు ట్రైనింగ్ చేరేటప్పుడు ఆ ట్రైనర్ ఎవరు? ఫస్ట్ క్వెషను. ఆ ట్రైనర్ యొక్క ప్రొఫైల్ ఏమిటి? రెండో క్వెషను. ఆ ట్రైనర్ యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి? లాస్ట్ నేమ్ ఏంటి? వెన్ యూ సీ దిస్ వన్, వెంకట్ ఇక్కుర్తి. వెంకట్ ఈస్ మై ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఈస్ ఇక్కుర్తి, లైక్ దిస్ లైక్ నేను యూఎస్ సిటిజన్. నేను యూఎస్‌లో ఉంటాను. ఆఫ్ కోర్స్ ఐ యామ్ కీప్ ఆన్ కమింగ్ టు ఇండియా ఆల్సో, బట్ యూఎస్ సిటిజన్ నేను. యూఎస్ సిటిజన్‌షిప్ ఎప్పుడొస్తుంది? అట్‌లీస్ట్ నాకు సిటిజన్‌షిప్ వచ్చి 10 ఏళ్లయింది. అంటే ఆల్‌మోస్ట్ నేను 25 ఏళ్ళు మినిమమ్ అమెరికాలో ఉంటేనే నాకు సిటిజన్‌షిప్ వస్తుంది. లేకపోతే రాదు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో, కాబట్టి ఏమవుతుంది? లెర్న్ లోకల్లీ, ఎక్స్‌పోజ్ గ్లోబల్లీ. మీరు లోకల్‌గా నేర్చుకోండి. గుంటూరు, విజయవాడలో నేర్చుకోండి. ఎక్స్‌పోజ్ అవ్వండి. దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్. అండ్ రెండోది ఇందాక మీకు చెప్పాను. సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యూ ఆర్ ఎట్ నాట్ రైట్ గురు, వాటెవర్ యూ ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. If you are at right guru, what you are doing is correct. Similarly, another meaning of real happiness is quality education. గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషనే మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. క్వాలిటీ ఎడ్యుకేషన్. అయిపోయింది, ఇది అయిపోయింది. మీరు ఇంటర్మీడియేట్ ఏం చదివారో మాకు తెలిసుంటుంది. ఆ తర్వాత ఇది అయిపోయింది సంథింగ్. ఇప్పుడు మీరు డిసైడెడ్, ఓహ్! యూ వాంట్ టు లెర్న్ సంథింగ్. నేర్చుకునేటప్పుడు నా క్వెషన్ ఒకటే ఒకటి. ఇంత డబ్బులు ఖర్చు పెడతారు. మీరు ట్రైనింగ్ నేర్చుకుంటారు. నేర్చుకొని మీరేం చేస్తారు? నాకు ఉద్యోగం కావాలి. అంటే ఎవ్రీబడీ వాంట్స్. ఉద్యోగం కావాలి అంటే చాలామంది అడుగుతారు మమ్మల్ని. ఓహ్! ఇది నేర్చుకుంటే 100% జాబ్ వస్తుందా అని అంటారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. 4 సంవత్సరాల పాటు ఫార్మసీ డిగ్రీ చేశారు. జాబ్ వస్తుందా? 4 సంవత్సరాలు.
మీరు మా క్లాసెస్ 2 నెల్లో, 3 నెల్లో ఉంటారు. అందుకనే నేను చెప్తోంది. ఈ మనుషులకి మోటివేషన్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ పార్ట్. మోటివేషన్. ఓహ్! దిస్ ఈస్ ద సక్సెస్. ఐ యామ్ గెట్టింగ్ ద ఆపర్చునిటీస్. యెస్. నేను ఒకటి గ్యారంటీగా చెప్పగలను. నేను చెప్పినట్టు మీరు చేస్తే ఖచ్చితంగా ఇంటర్వ్యూ వస్తుంది. ఖచ్చితంగా 100% ఇంటర్వ్యూ వస్తుంది. ఇంటర్వ్యూలో మీరు మాట్లాడారనుకోండి, చక్కగా మాట్లాడారనుకోండి, మిమ్మల్ని మీరు సెల్ చేసుకోవాలి. అంతే కదా! లైక్ బాడీ షాపింగ్. మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవాలి. అలా మార్కెట్ చేసుకున్నారు అనుకోండి, యెస్ అబ్సల్యూట్‌లీ యూ ఆర్ ఏబుల్ టు గెట్ ద ఆపర్చునిటీస్. ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీ అనేది వస్తుంది. గ్యారంటీగా నేను చెప్తా నేను. సరే 100% జాబ్ వస్తుందా అంటే యెస్. దానికి మాకొక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే 6 మంత్స్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్. వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మా ఆఫీస్‌లో ఉండాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు. ఒక ప్రాజెక్ట్ తీసుకొని ప్రాజెక్ట్ చేయాలి. లైక్ డెమో టేబుల్, లేకపోతే యాడ్వర్డ్స్, కాన్మెడ్ సంథింగ్ లైక్ దిస్ ఇవన్నీ చేయాలి కూర్చొని. చేసి వాటిని వాలిడేట్ చేయాలి. ప్రోగ్రాములు రాయాలి. ఇవన్నీ చేయటానికి అట్‌లీస్ట్ ఒక 6 నెలలు పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఇండియన్ మార్కెట్‌లో ఏం జరుగుతుందో అదే ఇక్కడ చేస్తారు. లేదు మీరు ఒకవేళ అమెరికా రావాలి అనుకున్నారు అనుకోండి, ఈ 6 మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. దట్స్ ఫైన్. ఇది మనము చెయ్యొచ్చు యాక్చువల్లీ. దట్ ఈస్ ద కేసెస్. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌ని మనము ఫిగర్ ఔట్ చేసుకోవచ్చు. దానికి మేము 100% చెప్తాం. 100% జాబ్ వస్తుంది అని చెప్తాం. ఎందుకు? మీరు మా దగ్గర 6 నెలలు ఉంటారు. ఈ 6 నెలల్లో కమ్యూనికేషన్ టెస్ట్ చేస్తాం. కమ్యూనికేషన్ సరిగ్గా మంచిగా లేకపోతే బెటర్ యూ కెన్ గో అండ్ జాయిన్ సమ్ క్లాసెస్. యూ నీడ్ టు లెర్న్. ఎవ్రీడే మానిటరింగ్ ఉంటుంది కాబట్టి యెస్ ఛాన్సెస్ ఆర్ 100% పీపుల్ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఆపర్చునిటీ. వి హావ్ లాట్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్. నౌ దే ఆర్ ఇన్ నెదర్లాండ్స్‌లో ఉన్నారు కొంతమంది మా స్టూడెంట్స్. రకరకాలు ఉన్నారు. దట్స్ డిఫరెంట్. సో, ఇప్పుడు ఈ బ్యాచ్ ఏమిటంటే మోర్ ఇంపార్టెంట్ ఈస్ సబ్జెక్ట్ నేర్చుకోవటం ఒకటి. రెండవది రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా ఉంటుంది అనే ఒక పదాన్ని మీరు బిల్డ్ చేయాలి అనేది ఒకటి. ఇంకా ఇంకా మీకు చాలా చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఏమంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఉందనుకోండి. ఇండస్ట్రీలో ఏం అడుగుతారు? నా బోటి వాడు ఏం క్వెషన్ అడుగుతాడు? ఇండస్ట్రీలో ఇద్దరు 2 టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఆ 2 టైప్ ఆఫ్ పీపుల్ ఎవరు? ఒకళ్ళు మ్యానుఫ్యాక్చరరు, ఇంకొకళ్ళు కస్టమరు. మ్యానుఫ్యాక్చరర్, కస్టమరు. క్వాలిటీ ఎవరికి కావాలి? క్వాలిటీ ఎవరికి కావాలి చెప్పండి? మ్యానుఫ్యాక్చరర్‌కి కావాలా? కస్టమర్‌కి కావాలా? మీరంతా ఏమనుకుంటారంటే, ఓహ్! కస్టమర్ నీడ్స్ ద క్వాలిటీ అని చెప్తారు. ఓకే. కస్టమర్ నీడ్స్ ద క్వాలిటీ అయినప్పుడు అందరూ ఐఫోనే వాడాలి కదా! కొంతమంది సామ్‌సంగ్ వాడతారు. కొంతమంది వివో వాడతారు. కొంతమంది రియల్‌మీ వాడతారు. ఏదో సమ్ ఎక్స్‌వైజీ ఫోన్‌లు వాడతారు. ఎందుకు వాడతారు? కస్టమర్ హాస్ సో మెనీ కన్‌స్ట్రైంట్స్. నా దగ్గర బ్యాటరీ ఎక్కువ కావాలి. ఒక కన్‌స్ట్రైంట్. నా దగ్గర డబ్బులు ఇంతే ఉన్నాయి అనేది ఒక కన్‌స్ట్రైంట్. ఇంకో కన్‌స్ట్రైంట్. సో, కస్టమర్ హాస్ సో మెనీ కన్‌స్ట్రైంట్స్. మ్యానుఫ్యాక్చరర్‌కి ఏ కన్‌స్ట్రైంటు లేదు. ఏ కన్‌స్ట్రైంటు లేదు. వాడు క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే మార్కెట్‌లో ఉంటాడు. వాడు క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే మార్కెట్‌లో నుంచి వెళ్ళిపోతాడు. సో, కాబట్టి మ్యానుఫ్యాక్చరర్ హి వాంట్స్ టు మెయింటైన్ ద క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. కస్టమర్ కాదండి. కస్టమర్ హాస్ సో మెనీ ప్రిఫరెన్సెస్. మ్యానుఫ్యాక్చరర్ క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే మనకు తెలుసు డైనోరా టెలివిజన్, వనిడా టెలివిజన్, బీపీఎల్ టెలివిజన్, అంబాసిడర్ కారు, ఇవన్నీ హెచ్ఎంటీ వాచ్ ఇవన్నీ ఏమైపోయినాయి? మార్కెట్‌లో ఉన్నాయా ఈరోజు? లేవు. ఒకప్పుడు ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్. అయినా లేవు. ఎందుకు? అకార్డింగ్ టు మార్కెట్ వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోయారు కాబట్టి మార్కెట్‌లోకెళ్ళిపోయినాయి. సో, కాబట్టి మ్యానుఫ్యాక్చరర్ నీడ్స్ ద క్వాలిటీ. దట్స్ ద ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మనకి సాలరీ ఇచ్చేదెవరు? మ్యానుఫ్యాక్చరర్స్ ఇస్తారు సాలరీ. కస్టమర్ ఇవ్వరు మనకి. సో, కాబట్టి మనం మ్యానుఫ్యాక్చరర్‌కి పనిచేస్తాం. మనం మ్యానుఫ్యాక్చరర్స్‌కి పని చేస్తాం. ఈ భావన మీ మనసులోకొచ్చేయాలి. ఇప్పటిదాకా మీరేమనుకుంటారు? కస్టమర్ నీడ్స్ ద క్వాలిటీ. కస్టమర్ నీడ్స్ ద క్వాలిటీ. నో. కస్టమర్ హాస్ సో మెనీ కన్‌స్ట్రైంట్స్. సో మెనీ కన్‌స్ట్రైంట్స్. సో, కాబట్టి ఇలాంటివన్నీ మీరు నేర్చుకోవాలనుకుంటే ఒక రైట్ పర్సన్ దగ్గర కూర్చోవాలి. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రెండవది ఏమవుతుంది? కొన్ని అలవాట్లు పెట్టుకోండి. నేను చెప్తాను కొన్ని బుక్స్ చెప్తాను. చదవండి అని చెప్తాం. చదవండి. బుక్స్ చదవండి. యూ విల్ సీ దట్ టోటల్లీ డిఫరెంట్. మీరు టోటల్‌గా మారిపోతారు మీరు. 'యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్' అని ఒక బుక్ ఉంది యాక్చువల్‌గా. ఇట్స్ ఎ గ్రేట్ బుక్ యాక్చువల్లీ. యాటిట్యూడ్ మనకి యాటిట్యూడ్ ఏంటి? మన యాటిట్యూడ్ ఈస్ ఐ వాంట్ టు గెట్ ఎ జాబ్.
దానికి తగ్గట్టుగా మనం పని చేస్తున్నామా చెప్పండి? ఇప్పుడు నేను ఈ చిన్న కప్పు తీసుకొని ఈ కప్పు తీసుకొని నేను నది దగ్గరికి వెళ్ళాననుకోండి, ఇన్నే నీళ్లు పట్టుకొస్తాను. అంతేగాని ఈ చిన్న కప్పు తీసుకొని పోయేసేసి నేను ఒక పెద్ద వాటర్ ట్యాంక్ పట్టురావాలంటే కుదురుతుందా? కుదరదు. మనం చేసే ఎఫర్ట్స్‌ని బట్టి మన యొక్క రిజల్ట్స్ అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మనం చేసే ఎఫర్ట్స్‌ని బట్టి. ఇవాల్టి నుంచి చదవటం బిగించేయండి. ఈ రోజు నుంచి ఎంఎస్ ఆఫీస్ బ్రష్ అప్ చేసుకోండి. ఎవ్రీబడీ నోస్ అబౌట్ ఐ నో ఎంఎస్ ఆఫీస్. ఐ నో ఎంఎస్ ఆఫీస్. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి వాడుతున్నాను కంప్యూటర్స్. తెల్లవారు లేస్తే దాదాపుగా 12 గంటలు కంప్యూటర్ ముందే కూర్చొని పని చేస్తుంటాను. నాకే 5% తెలుసు అని చెప్తా. 5%. 95% నాకు తెలీదు అని చెప్తా నేను. బట్ నేను చేస్తాను. డాక్యుమెంటేషన్ యూజ్ చేసి, హెల్ప్ ఫైల్స్ యూజ్ చేస్తాను. మరి అందరూ వచ్చు అని చెప్తే జనాలు నవ్వుకుంటారు. గుర్తుపెట్టుకోండి. సో, బ్రష్ అప్ చేసుకోండి మీ నాలెడ్జ్. యాక్రోబాట్, అదే విధంగా వాట్ ఈస్ మెటబాలిజం, వాట్ ఈస్ టాక్సికాలజీ, వాట్ ఈస్ అడ్వర్స్ ఈవెంట్, ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ మీరు చదివినవే. చదవని నేనేం మాట్లాడట్లేదు. అవి కొంచెం మీరు బ్రష్ అప్ చేసుకోండి. ప్యారలల్‌గా 2 గంటల పాటు టెక్నాలజీ నేర్చుకోండి. ఆ తర్వాత చదవండి. దానికి సంబంధించినటువంటి ఎక్సర్‌సైజెస్, బుక్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఇబ్బందేమి లేదు. ఎక్సర్‌సైజెస్, బుక్స్ అన్నీ ఆల్ దీస్ థింగ్స్ వి ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇట్. కాకపోతే వి ఆర్ గివింగ్ ఎ టైమ్ లైన్స్. ఇవాళ వర్క్ ఇచ్చామనుకోండి, రేపో, ఎల్లుండో అడుగుతాం. అడిగినప్పుడు మీరు చూపించాలి ప్రోగ్రామ్. ఒకవేళ రాలేదనుకోండి, "ఇక్కడి దాకా చేశాం సార్ మేము. తర్వాత మాకు అర్థం కాలేదు" అని చెప్పండి. ఐయామ్ వెరీ హ్యాపీ. వి ఆర్ గోయింగ్ టు టీచ్ 100 టైమ్స్. 100 టైమ్స్ మేము రెడీగా ఉంటాం. మీరేమి పని చేయలేదనుకోండి, యువర్ రోల్ ఈస్ జీరో. ఎఫర్ట్ ఈస్ జీరో. అప్పుడు మా ఎఫర్ట్ కూడా జీరోనే అవుతుంది. 0+0 బికమ్స్ ఇంకొక జీరో అవుతుంది. సో, కాబట్టి మోర్ ఇంపార్టెంట్ ఈస్ యూ నీడ్ టు వర్క్ హార్డ్. అందుకని ఇందాక మీకు స్లైడ్‌లో చూసారో లేదో 1 to the power of 365 is equal to ఎంత 1 to the power of 365 1 1 into 1 into 1 into 1. అదే మీరు 1.01 to the power of 365 అన్నారనుకోండి, అది 37 పాయింట్ సంథింగో ఏదో వాల్యూ వచ్చుంటుంది. అంటే అర్థం ఏంటి? కన్సిస్టెంట్ ఎఫర్ట్. రోజుకి ఒక పాయింట్ నేర్చుకోండి. ఒక్క పాయింట్. అలా మీరు 4 సంవత్సరాల పాటు నేర్చుకున్నారనుకోండి, మీరు మీ బి-ఫార్మసీలో 4 సంవత్సరాలు నేర్చుకున్నారనుకోండి, ఎంత సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు మీరు? రోజు ఏదో ఒకటి. రోజుకి ఒక్క పదం చాలు మనకి. ఒక్కటి నేర్చుకున్నారనుకోండి, వాట్ ఈస్ మెటబాలిజం అన్నారనుకోండి, లైక్ వాట్ ఈస్ ఫార్మకోకైనెటిక్స్, వాట్ ఈస్ బయో ఈక్వలెన్స్, సంథింగ్ లైక్ దట్. ఏదో ఒక పదాన్ని తీసుకొని మీరు నేర్చుకున్నారనుకోండి, ఎంత నాలెడ్జ్ మీకొస్తుంది. అందుకనే నేను చెప్తాను, అయిపోయింది ఏదో అయిపోయింది. దాని గురించి వదిలేసేసేయండి. ఈ రోజు నుంచి మీరు థింక్ చేయండి. ఇలా మీరు రావాలి అనుకున్నారనుకోండి, నెక్స్ట్ ఇంకొకటి, చాలా మంది స్టూడెంట్స్ మాకు మెసేజ్‌లు పెట్టారు. మా దగ్గర కంప్యూటర్ లేదు. మేమేం చేయాలి అని. కంప్యూటర్ లేకుండా కంప్యూటర్ నేర్చుకోవడం కుదురుతుందా? మీరే ఆలోచించండి. మీ చేతిలోనేమో ఐఫోన్ ఉంటుంది. రూ. 1,00,000 పెట్టి ఐఫోన్ కొనుక్కుంటారు. ఒక 20,000 పెట్టి కంప్యూటర్ కొనుక్కోండి. కంప్యూటర్ లేకుండా మనకు కుదరదు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, కంప్యూటర్ కంపల్సరీగా కావాల్సిందే. అది ల్యాప్‌టాప్ అయితే ప్రిఫరబుల్లీ ల్యాప్‌టాప్. ఎందుకంటే ఎక్కడికైనా మనం భుజానేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు కాబట్టి. లేదు డెస్క్‌టాపే ఉంది అనుకోండి. ఓకే. ఇట్స్ ఫైన్. నో ఇష్యూస్. మీరు ప్రాక్టీస్ చేయడానికి ల్యాప్‌టాప్ అయినా పర్వాలేదు. డెస్క్‌టాప్ అయినా పర్వాలేదు. పర్సనల్‌గా నా ప్రిఫరెన్స్ ఏంటంటే ల్యాప్‌టాప్ ఈజ్ బెటరు అని. ఎందుకంటే ఇప్పుడు మీరంతా గుంటూరు, విజయవాడలో ఉన్నారనుకోండి. రేపు ఇంటర్వ్యూలు బెంగుళూరులో వచ్చాయి, లేకపోతే హైదరాబాద్ వచ్చాయి, లేకపోతే పూణే వచ్చాయనుకోండి. ఈ డెస్క్‌టాప్‌ని మోసుకొని తీసుకెళ్ళలేరు కదా! ల్యాప్‌టాప్ అయితే టక్కన భుజం తీసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి ప్రిఫరబుల్లీ ల్యాప్‌టాప్ ఈజ్ ఐడియల్. అయినా ఈరోజు కంప్యూటర్ లేకుండా ఎలా మనం సర్వైవ్ అవుతాం? మీరు రెజ్యూమ్ పంపించాలంటే కంప్యూటర్ కావాలి. మీరు ఈమెయిల్ తీసుకోవాలంటే కంప్యూటర్ కావాలి. ఈమెయిల్ పంపించాలంటే కంప్యూటర్ కావాలి. ప్రతి చోట మీరు రెజ్యూమ్ తయారు చేయాలంటే కంప్యూటర్ కావాలి. సో, కాబట్టి కంప్యూటర్ అనేటువంటిది మన జీవితంలో ఒక చిన్న ఒక ఇంపార్టెంట్ భాగం అయిపోయింది. సో, కాబట్టి మేక్ షూర్ థట్ మా క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలి అనుకునేటట్టయితే కంప్యూటర్ అనేటువంటిది కంపల్సరీగా కావాలి. అది ఒకటి. అది దట్స్ ప్రెటీ మచ్ అది ఆహ్, ఏ కాన్ఫిగరేషన్ అనేది డోంట్ వర్రీ అబౌట్ ఇట్. అది మీరు మా వాళ్ళతో మాట్లాడండి. మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ కంప్యూటర్ అనేది ఒకటుండాలి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, మీరు నేర్చుకోవాలి అనేటువంటి ఒక హ్మ్, యాటిట్యూడ్‌లో మీరుండాలి. యాటిట్యూడ్‌లో మీరుండాలి. ఇప్పుడు చూడండి మీరు స్టిల్ ఇంకా చేరుతున్నారు. 9:43 అంటే ఆల్‌మోస్ట్ 7:15 అయిపోయింది. మనం 1 అవరే సెషన్ పెట్టాము. ఇంకో 2, 3 మినిట్స్ తర్వాత క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. అది. సో, నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు గుర్తుండే ఉంటుంది. ఒకటి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. మీ యొక్క గోల్ ఏంటి? బిగిన్ విత్ ఎండ్ ఇన్ యువర్ మైండ్. గుర్తుపెట్టుకో అగైన్ చెప్తున్నాను. బిగిన్
విత్ ఎండ్ ఇన్ యువర్ మైండ్. మనం ఒక పని చేసేటప్పుడు ఎండ్ ప్రోడక్ట్ ఏంటో చూడండి. ఎండ్ ప్రోడక్ట్ అది మీ మనసులో ఉండాలి. నేను శాస్ నేర్చుకుంటున్నాను అన్నారనుకోండి. నేర్చుకొని ఏం చేస్తారు మీరు? నా క్వెషన్ వెరీ సింపుల్ లాజిక్. నేర్చుకొని ఏం చేస్తారు? ఉద్యోగం చేస్తాము అంటారు. ఓకే. వెరీ గుడ్. ఎక్కడ చేస్తారు? ఎక్కడ చేస్తామంటే హైదరాబాదో ఏదో చెప్తారు. చెప్పినప్పుడు కార్పొరేట్‌లో రిక్వైర్‌మెంట్ నేను చూపిస్తాను. కార్పొరేట్ రిక్వైర్‌మెంట్స్ ఏమున్నాయో నాకు తెలుసు. ఆ రిక్వైర్‌మెంట్‌లో ఉన్నవన్నీ మీ దగ్గర ఉన్నాయా? లేవా? అంతేగాని నేను జస్ట్ ఒక 2 గీతలు ఇలా గీసుకొని, ఆ గీతల్లో నేను ఇలా చదువుకొనేసేసి ఎగ్జామ్ రాస్తానంటే ఉద్యోగాలు రావండి. అది మాత్రం నేను చెప్తున్నాను. చాలా సందర్భాల్లో మేము ఈ మధ్య ఇంతకుముందు కాలేజీలకి చాలా ఫ్రీక్వెంట్‌గా వెళ్లి కాలేజీలతో మాట్లాడేవాళ్ళం. ఈ మధ్య కొంచెం తగ్గిచ్చేసాం. ఎందుకు తగ్గిచ్చేసాము అంటే ప్రాబ్లమ్ ఏంటంటే యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. యాటిట్యూడ్ ప్రాబ్లమ్ అంటే అర్థం ఏంటంటే మీరు మాతో నా రూమ్ ఇది. నా పర్సనల్ రూము. నా పర్సనల్ నేను చెప్పింది మీరు వింటున్నారు ఇప్పుడు. నేను చెప్పింది వింటున్నప్పుడు మీరు ఆలోచిస్తారు. వెంకట్ చెప్పింది కరెక్ట్ అవునా? కాదా? ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు మీరు థింక్ చేస్తారు. ఫైనల్‌గా బిఫోర్ గోయింగ్ టు క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ నేను మీ అందరిని ఒకటే చెప్తున్నాను. ఈరోజు మీరు వెళ్లి ఇంటికెళ్ళి మీ డ్యాడీని ఒక క్వెషన్ అడగండి. డాడీ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ సాలరీ అని అడగండి. ఫస్ట్ సాలరీ. ఆయన సాలరీ 500 ఎంతో చెప్తారు. ఒక రూ. 1000 చెప్తారు. సంథింగ్ లైక్ థట్. ఇవాళ మీ అందరికి 20 ఏళ్ళు ఉండొచ్చు. 20, 21 ఏజ్ ఉండొచ్చు. సో, అంటే 20 ఏళ్ల సర్వీస్ తర్వాత మీ డ్యాడీ సాలరీ ఎంత? ఓహ్! ఐ యామ్ మేకింగ్ 1.5 లాక్ అని చెప్తారు. అంటే రూ. 1000తో స్టార్ట్ చేసి ఇప్పుడు 1.5 లాక్ అయింది. అయింది. అది రిటైర్ అయ్యేటప్పుడు ఎంతుంటుంది? ఓ 2,00,000 2,00,000 ఉంటుంది. అంటే రూ. 1000తో ఒక వ్యక్తి స్టార్ట్ చేస్తే రిటైర్ అయ్యేటప్పటికి 2,50,000 అయింది. అంటే 250 రెట్లు పెరిగింది సాలరీ. గుర్తుపెట్టుకోండి 250 రెట్లు. ఇద్దరు ఫార్మసీ పిల్లలున్నారు. మినిమమ్ స్టార్టింగ్ సాలరీ 10,000 ఏసుకోండి. రిటైర్ అయ్యేటప్పటికి 100 రెట్లు పెరిగిందనుకోండి. ఎంత? 10,00,000. 10,00,000. సంవత్సరానికి ఎంత? 1.2 క్రోర్. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక్క సంవత్సరం మీకు వేస్ట్ అయిపోతే యూ ఆర్ లూజింగ్ 1.2 క్రోర్. 1,20,00,000 పోగొట్టుకున్నట్టే మీరు. నేను ఐ డోంట్ కేర్ అబౌట్ 1.2 క్రోర్ గురించి మాట్లాడట్లేదు నేను. కానీ ఆ పోయిన ఒక్క సంవత్సరంలో ఒక్క రోజు కూడా తిరిగి రాదు. ఒక్క రోజు కూడా తిరిగి రాదు. సో, కాబట్టి మీ మనసులో ఆ ఆలోచన ఉండాలి మీకు. డిగ్రీ అయిపోయిన నెక్స్ట్ మినిట్ ఐ వాంట్ టు గెట్ ఎ జాబ్. ఐ వాంట్ టు ఎంటర్ ఇంటూ కార్పొరేట్ అనే ఫీలింగ్ మీ ఫస్ట్ రోజు నుంచి ఉండాలి. సరే అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేశారు. పీపుల్ వాంట్స్ టు కమ్ అండ్ లెర్న్ సర్టెన్ థింగ్స్. రియల్లీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ దిస్ సెషన్. ఎందుకంటే మీరు మొన్న ఎన్నో ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మీరు ఆలోచిస్తుంటారు ఏం చేయాలనేటువంటిది. మీరు ఇప్పుడు ఆలోచించండి. ఒకటి కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. దట్స్ మోర్ ఇందాక మీకు చెప్పాను నేను. 1,20,00,000 అని చెప్పాను. సంవత్సరానికి 52 వారాలుంటాయి. 52 వీక్స్ ఉంటాయి. ఈచ్ వీక్ 40 అవర్స్ పని చేస్తాం. ఈచ్ వీక్ 40 అవర్స్ అంటే 52 మల్టిప్లైడ్ విత్ 40 వేసామనుకోండి 2080 అవర్స్ వస్తాయి. 80 అవర్స్ ఈస్ ఫర్ యువర్ ఎంటర్‌టైన్‌మెంట్. ఏదో సినిమాలకి వాటికి ఇచ్చేసేయండి 2 వారాలు. ఇంకా 2,000 మిగులుతాయి. 1,20,00,000 డివైడెడ్ బై 2,000 ఏసామనుకోండి గంటకి ఎంతొస్తుందో తెలుసా మీకు? 6,000 వస్తుంది. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత వేస్ట్ చేసే ప్రతి గంటకి యూ ఆర్ లూజింగ్ రూ. 6,000 డిగ్రీ అయిపోయిన తర్వాత. సో, కాబట్టి మీరు అసలు వేస్ట్ చేయకండి. టైమ్ వేస్ట్ చేయకండి. థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ ఇదంతా గూడా నేను రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేసిన ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తాను. షేర్ చేసిన తర్వాత మీ అందరూ వినండి. ఇంకొకసారి మీ పేరెంట్స్‌కి వినండి. విన్న తర్వాత దెన్ అప్పుడు మీరేంటంటే మీకు టైమ్ ఎక్కువ లేదు. మేము ఖచ్చితంగా 12థ్ మేము బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఐ థింక్ 15, 20 మంది రిజిస్టర్ అయినట్టున్నారు యాక్చువల్‌గా. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నంబర్. బట్ నాకు తెలుసు రిజిస్టర్ అయిపోయారని చెప్పేసేసి. సో, మేము ఎక్కువ మందినేమి తీసుకోవట్లేదు. కొంచెం తక్కువ మందినే ఉంటుంది. ఆ తక్కువ మంది గూడా ఖచ్చితంగా వాళ్ళు జాబ్ రావాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉంటారనమాట యాక్చువల్‌గా. ఓకే. నౌ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్స్. You have any questions, don't be hesitate. You can send it to my WhatsApp. You can see my number is there. యూఎస్ నంబర్ ఉంది చూడండి ఇక్కడ 7326924748 అనేది నా యూఎస్ నంబరు. దానికైనా మీరు వాట్సాప్ చేయొచ్చు. లేకపోతే లైక్ ఇక్కడ మీరు చాట్ విండో ఉంటుంది. చాట్ విండోలో గూడా మీరు చాట్ చేయొచ్చు అనేది ఒకటి. యాహ్! నాకు లైక్ ఒక ఎనీ క్వెషన్స్? హలో!
Swapna, any questions, students' point of view? Hello, sir. Yep, go ahead. Yes, sir. So one person sent me the question. So బి ఫార్మసీ కంప్లీట్ చేశాను 2025 లో, రీసెంట్లీ గ్రాడ్యుయేట్. నేను జీపాట్ ఎగ్జామ్ తీసుకుందాం అనుకుంటున్నాను. బి ఫార్మ్ చదివేసి ఆపేస్తే బెటర్ గా ఉంటుందా, లేకపోతే జీపాట్ రాసి ఎంఫార్మసీ చేసి బెటర్ గా ఉంటుందా అనేది సజెషన్ ఇవ్వమన్నారు సార్. వాట్సాప్ లో సెండ్ చేశారు. ఓకే. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఏంటంటే ఇక్కడ సైకాలజీ ఎట్లా ఉంటుందంటేనండి, స్టూడెంట్ సైకాలజీ ఇప్పుడు నేను చదవద్దని చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. అగైన్ నేను ఎంఫార్మసీ చదవద్దని చెప్పట్లేదు, చదవండి. కాకపోతే ఆలోచించాల్సింది ఒకటి, ఇప్పుడు మీరు ఒక మంచి యూనివర్సిటీకి వెళ్ళండి, లైక్ ఎస్ఆర్ఎంఓ లేకపోతే ఇంకో విఐటీనో, సమ్ ఎక్స్వై యూనివర్సిటీస్. ఆ యూనివర్సిటీస్ అన్నిట్లో కూడా బీటెక్ వచ్చేసరికి 100% ప్లేస్మెంట్ ఉంటుంది. బీటెక్ వచ్చేసరికి ఎంటెక్ ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే, మీ ఫార్మసీలో కూడా బి ఫార్మసీ అనగానే ఏమైపోతుంది, దే ఆర్ రెడీ, దే ఆర్ మూవింగ్ టు ఎనీ ప్లేస్, ఎనీ ఏరియాకి వెళ్ళొచ్చు వాళ్ళు. అదే ఎం ఫార్మసీ అనగానే సూటిక్స్ అని, లేకపోతే ఎనాలిసిస్ అని, రెగ్యులేటరీ అఫైర్స్ అని, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే బి ఫార్మసీ వాళ్ళకి 100 అవకాశాలు ఉంటే, ఎం ఫార్మసీ వాళ్ళకి ఏమైపోయింది, తగ్గిపోయింది. ఫిల్టర్ అయిపోయారు, మీరు ఫిల్టర్ అయ్యారు. సో అది ఒక డిసడ్వాంటేజ్. అది ఫస్ట్ ఒకటి. అమెరికన్ కల్చరు, అమెరికన్ సిస్టంలో ఏంటంటే, బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తారు మీకులానే అందరూ. బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన తర్వాత వాళ్ళు కార్పొరేట్లోకి వెళ్తారు, ముందు ఉద్యోగం సంపాదించుకుంటారు. సంపాదించుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి డబ్బులు దాచిపెట్టుకున్న తర్వాత, అప్పుడు వాళ్ళ డబ్బులతో, అంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతో అప్పుడు వాళ్ళు మాస్టర్స్‌కి వెళ్తారు. అంటే మాస్టర్స్ అంటే లైక్ ఎం ఫార్మసీ ఆర్ మాస్టర్స్ డిగ్రీకి వెళ్తారు. అందుకనే చూడండి, అమెరికన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా వీకెండ్ క్లాసెస్ ఉంటాయి. లేకపోతే ఈవినింగ్ టైమ్, నైట్ టైమ్ క్లాసెస్ ఉంటాయి. డే టైమ్ ఉండవు అసలు. మీకు డే టైమ్ అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రాములు ఉండవు ఆల్మోస్ట్. ఎందుకు ఉండవు అంటే, ఆ కోర్సెస్ ఎవరు చదువుతారు అమెరికాలో? మన వాళ్ళు వదిలేయండి. మన వాళ్ళు ఇప్పుడు అమెరికా వచ్చి ఏం చేస్తారని పక్కన పెట్టేద్దాం. వాళ్ళు ఏం చేస్తారు, పగలంతా ఉద్యోగం చేసుకొని ఈవినింగ్ టైమ్ 2 గంటల పాటు వెళ్ళి ఆ మాస్టర్స్ చేస్తారు. అప్పుడు ఏమైపోయింది, వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కొత్త టెక్నాలజీ నేర్చుకుంటున్నారు. దానివల్ల ఏమైపోయింది, వాళ్ళ యొక్క కెరీర్ ముందుకు వెళ్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి. అది మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ముందు కార్పొరేట్‌లోకి వెళ్లారు అనుకోండి, నాకు తెలిసి బిట్స్ ఫిలాని కానీ, లేకపోతే చాలా యూనివర్సిటీస్, విప్రో అయితే నేను డబ్బులు కడతాను మీరు చదువుకోండి అని చెప్తుంది. విప్రో ఐ నో విప్రో, ఇన్ఫోసిస్, ఆల్ ద కంపెనీస్, వాళ్ళకి అన్ని యూనివర్సిటీస్‌తో టై అప్స్ ఉన్నాయి. సో ఈ స్టూడెంట్స్ అక్కడ డైరెక్ట్‌గా అడ్మిషన్ తీసుకొని చదువుకోవచ్చు. సో కాబట్టి పర్సనల్‌గా నా ఒపీనియన్ అయితే, ఫస్ట్ కార్పొరేట్‌లోకి అడుగుపెట్టండి. అడుగుపెట్టి ఉద్యోగం సంపాదించుకోండి. మీ డబ్బులతో మీరు చదువుకోండి. మీ డబ్బులతో మీరు చదువుకోండి. ఇప్పుడు నాకు చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడుగుతారు, "మేము అమెరికా వెళ్తామండి, మరి మంచిదేనా?" అని. అమెరికా రావద్దని నేను చెప్పట్లేదు. అమెరికా ఈస్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. బట్ మీరు అమెరికా రావటానికి మీ ఫాదర్ గాని, మీ మదర్ గాని, మీ బ్యాంకర్ గాని 40,00,000 50,00,000 అప్పిస్తారు. ఆ 40,00,000 రూపాయలు తిరిగి ఎలా ఇస్తారో చెప్పండి చాలు. తిరిగి ఎలా ఇస్తారో చెప్పండి చాలు. అంతే. అదొక్కటే నా క్వెషన్ అన్నమాట. సో కాబట్టి ఏంటంటే, అది పర్సన్ టు పర్సన్, నాకు ఎం ఫార్మసీ చేయాలనేది నా జీవిత ఆశయము అన్నారనుకోండి, నేను వాళ్ళ గురించి నేనేమి మాట్లాడను. ఓకే, గో హెడ్. లేదు నాకు ఉద్యోగం రావాలి అనుకున్నారనుకోండి, బి ఫార్మసీ తర్వాత అయితే చాలా బెటర్. ఎందుకు బెటర్ అంటే, యూ ఆర్ ఓపెన్ ఎనీవేర్. ఓపెన్‌గా ఉంటారు. అదే మీరు ఎం ఫార్మసీ చేస్తే రిస్ట్రిక్షన్ అయిపోతుంది. రిస్ట్రిక్షన్ అంటే ఐ మీన్ ఎస్థెటిక్స్ అనో లేకపోతే ఇంకోటో రిస్ట్రిక్షన్ అయిపోతుంది. అది కొంచెం డిసడ్వాంటేజ్ అవుతుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఒకటి. Sir, can I speak? యాహ్! ష్యూర్. వాట్ ఈస్ యువర్ నేమ్? Gangadhar. గంగాధర్ చెప్పండి. ఏ కాలేజ్ చదువుతున్నారు మీరు? Sir, I am doing M.Pharmacy in present Andhra University, Visakhapatnam, sir. క్యాంపస్‌లో చేస్తున్నారా మీరు? Yes, sir. ఓకే. వెరీ గుడ్. చెప్పండి. గో హెడ్. సార్ ఇప్పుడు మీరు చాలా కరెక్ట్ గానే చెప్పారు. బట్ సమ్ టైమ్స్ మన జాబ్ పొజిషన్స్ లో హైయర్ క్వాలిఫికేషన్ చూసి పొజిషన్స్ చేంజ్ అవ్వాలంటే అప్పుడు క్వాలిఫికేషన్ కి మనం రెస్ట్రిక్ట్ అయిపోతాం కదా సార్.
దట్ ఈస్ రైట్. అందుకని నేను చెప్తున్నాను, మీరు చదువుకోవద్దని నేను చెప్పట్లేదు. చదువుకోండి అని చెప్తున్నా నేను. చదువుకోండి అని చెప్పినప్పుడు మీరు ఎంఫార్మసీ చేయాల్సొచ్చి, మీరు ఇంకా క్యాంపస్‌లో అంటే ఆ గిరిజా శంకర్ గారు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అయితే ఇంకా ఆమె పేరేంటి విజయరత్న గారు మొన్న ఈ మధ్య రిటైర్ అయినట్టున్నారు. సో, క్యాంపస్‌లో మీరు చదువుతున్నారు. దట్ ఈస్ ద డిఫరెంట్. అదే మీరు ఎంఫార్మసీ పోయి నైపర్‌కి వెళ్లారనుకోండి, ఇంకో స్టేటస్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక ఎక్స్ కాలేజీకి ఆంధ్ర యూనివర్సిటీకి ఎంత తేడా ఉంటుందో, ఆంధ్ర యూనివర్సిటీకి నైపర్‌కి అంత తేడా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈస్. నేనేం చెప్తున్నాను, మీరు చదవద్దని నేను చెప్పట్లేదు. కానీ ఇప్పటిదాకా ఏమవుతుంది, మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు ఎంఫార్మసీ చేశారు. రేపు మీరు కార్పొరేట్‌లోకి వెళ్లారనుకోండి, బీఫార్మసీ చదివినటువంటి పిల్లవాడు 2 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళతో మీరు పని చేయాల్సొస్తుంది. మీరక్కడ పని చేయాల్సొస్తుంది. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్, వాళ్ళ జూనియర్స్ ఈస్ ద బాస్, అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఎందుకు? మీరు చదవద్దని, చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. 100% నేను చెప్పట్లేదు. బట్ ముందు మీరేంటంటే కార్పొరేట్‌లోకి అడుగుపెట్టండి. కార్పొరేట్‌లోకి అడుగుపెట్టినప్పుడు మీ ఆలోచనలు మొత్తం టోటల్‌గా మారిపోతాయి. కార్పొరేట్ ఈస్ టోటల్‌గా మిమ్మల్ని మార్చేస్తుంది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా! క్వాలిటీ ఎవరికి కావాలి? దానికేం చేయాలి? క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి అంటే కంట్రోల్ చార్ట్స్ ఉంటాయి. కంట్రోల్ చార్ట్స్ మీకు తెలిసే ఉంటుంది. కంట్రోల్ చార్ట్ ఈస్ కన్సీవ్డ్ అండ్ డివైడెడ్ బై ద షివోట్ ఈస్ ఎ సింపుల్ పిక్టోరియల్ డివైస్ ఫర్ డిటెక్టింగ్ అన్‌న్యాచురల్ ప్యాటర్న్స్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ డేటా. అన్‌న్యాచురల్ ప్యాటర్న్స్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ డేటా. దాన్ని మనం కంట్రోల్ చార్ట్ అప్లై చేస్తాం. క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాం. ముందు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టండి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత మీరు వందల అవకాశాలున్నాయండి. ఇవాళ మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయటానికి వందల అవకాశాలున్నాయి. సో, ఆ అవకాశాన్ని గ్రాబ్ తీసుకోండి. దానికోసమని ఫుల్ టైమ్‌గా వెళ్లి చేయటం అనేటువంటిది ఎందుకనో నాకు అంతగా కన్విన్స్ అవ్వలేకపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కాంపిటీషన్ వైస్ మీరు ఒక సంవత్సరం వేస్ట్ చేసుకున్నారు అంటే ఇంకొక 5,00,000 మంది పిల్లలు బయటకొచ్చేస్తారు. 2 సంవత్సరాలంటే 10,00,000 మంది. ఇప్పటికి మీరు 10 సంవత్సరాల 10,00,000 మంది కన్నా ఎనకాలకెళ్ళిపోయారు మీరు యాక్చువల్‌గా. కానీ మీరు ఎంఫార్మసీ చేయటం వల్ల మీరేం చేశారు, మాక్సిమం ఎంఫార్మసీ వాళ్ళ అవకాశాలు ఎక్కడున్నాయంటే టీచింగ్ అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి దాంట్లో ఎంత సాలరీస్ ఇస్తున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. అన్‌లెస్ యూ గాట్ లైక్ ఏ యూ నో దాన్నేమంటారు, ఎగ్జామ్ రాసి జేఆర్‌ఈ ఎగ్జామ్ రాసి క్యాంపస్‌లో ఎక్కడన్నా ఉద్యోగం వచ్చి గత 10 సంవత్సరాల నుంచి 10 కాదు 20 సంవత్సరాల నుంచి ఒక్క ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణలో ఎంతమంది టీచర్స్‌ని హైర్ చేశారో చూడండి. ఆల్‌మోస్ట్ ది నంబర్ ఈస్ జీరో. జీరో. అలాంటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది అది. ఇట్స్ క్లియర్ గంగాధర్? Yes, sir. It's clear. Thank you. యాహ్! Sir, my name is Sandeep. సందీప్. వెరీ గుడ్. చెప్పండి సందీప్. Yeah, I have 4 years experience in ETMF, sir. Okay. ఓకే. కానీ ఇప్పుడు ఆ ETMF లో గ్రోత్ అనేది లేదు. నేను ఎప్పుడైతే ఈ ఫీల్డ్ లో ఎంటర్ అయ్యానో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీఫామ్ అయిపోయిన తర్వాత మీకు కనెక్ట్ అయ్యాను. అంటే మీ టీమ్ కి కనెక్ట్ అయ్యాను. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల జాబ్ కి వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పుడు నేను మీ టీం నుండి నేను ఏ ట్రైనింగ్ తీసుకోలేకపోయాను, సాస్ ట్రైనింగ్. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఈటీఎంఎఫ్ లో ఉంది. కానీ అది ఈ మార్కెట్ లో యూజ్ అనేది లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీఎంఎఫ్ ప్రజెంట్ లో మార్కెట్ లో కూడా జాబ్స్ వస్తున్నాయి, కానీ అది మనం చేస్తున్నామంటే చేస్తున్నాం, బట్ దెర్ వాజ్ నో యూజ్. అన్ని ఇప్పుడు నాకు సిడిఎం లో నాలెడ్జ్ ఉంది, సిఆర్ఏ లో నాలెడ్జ్ ఉంది, బట్ మేము ఇప్పుడు ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఆ సిడిఎం లో కానీ సైట్ లెవెల్లో కానీ ఇవ్వాలనుకుంటే దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అస్. ఆ జాబ్ లో మేము ఎంట్రీ ఇవ్వలేకపోతున్నాం యాజ్ వీ హ్యావ్ 4 years ఎక్స్పీరియన్స్, బట్ దే ఆర్ కన్సిడరింగ్ ద ఫ్రెషర్స్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సందీప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 4 సంవత్సరాల పాటు మీరు పనిచేసిన తర్వాత మీరు రియలైజ్ అయ్యారు. ఓకే, ఏం జరుగుతుంది అనే విషయం. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇది మనకి ఇది ఓపెన్ ప్లాట్‌ఫార్మ్‌లో నేను ఎక్కువ డిస్కస్ చేయలేను. పర్సనల్ డిస్కస్ చేయలేను. బట్ మీరు నాకు తర్వాత కనెక్ట్ అవ్వండి. తర్వాత కనెక్ట్ అయ్యారనుకోండి, నేను మీ ఎక్స్‌పీరియన్స్‌ని ఎలా ట్వీట్ చేయొచ్చో నేను చెప్తాను. మీ ఎక్స్‌పీరియన్స్‌ని ఎలా, మీ 4 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌ని ఎట్లా ఉపయోగించొచ్చో నేను చెప్తాను నేను. ఐ కెన్ డూ దట్ పార్ట్. దానికేం చేయాలి అంటే యూ కెన్ లైక్ మీరు నాకు మా ఆఫీస్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. నేను జనరల్‌గా ఒక పర్టిక్యులర్ టైమ్‌లో అవైలబుల్ ఉంటాను. అంటే జనరల్‌గా ఈవినింగ్ టైము 6:00 నుంచి 7:00 వరకు అన్నమాట. అంటే మా టైం 6-7 అంటే మీకు 4:30 ఎంతో అవుతుంది. ఆ టైమ్‌లో నేను జూమ్‌లో అవైలబుల్ ఉంటాను. నా పర్సనల్ రూమ్‌లోకి మీరు రావచ్చు. వచ్చి అప్పుడు మీరు మాట్లాడొచ్చు. దట్ షుడ్ బి బెటర్. సో ఇప్పటికైనా ఒకటేనండి, టెక్నాలజీ
అనేటువంటిది డామినేట్ చేస్తుంది. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం అది. సో, ఆ టెక్నాలజీలోకి మనం వెళ్ళగలగాలి. వెళ్ళాలి అంటే ఏంటంటే, మీకున్న అడ్వాంటేజెస్ మీకున్నాయి. డిసడ్వాంటేజెస్ కూడా మీకున్నాయి. అవి 2 మీరు ఫిగర్ ఔట్ చేసుకోండి. ఓహ్! మై అడ్వాంటేజెస్ ఆర్ థిస్. మై డిసడ్వాంటేజెస్ ఆర్ థిస్. మీ అడ్వాంటేజెస్‌ని మీరేం చేయాలి? హైలైట్ చేసుకోవాలి. మీ డిసడ్వాంటేజెస్‌ని సప్రెస్ చేయాలి. మార్కెట్ చేసేటప్పుడు సప్రెస్ చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంటర్వ్యూ వస్తుంది. ఇందాక మీకు చెప్పాను కదా! ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఫేక్ ప్రామిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఏ క్లియర్ రిజెక్షన్ ఈస్ బెటర్ దాన్ ఫేక్ ప్రామిస్. సో, అలాంటప్పుడు నేనేం చెప్తున్నాను? మీకు ఉద్యోగం వస్తుందని నేను చెప్పట్లేదు. కానీ మీరు 6 నెలలు మా దగ్గర ఉన్నారనుకోండి, ఉద్యోగం వస్తుంది, తెప్పిస్తాం. డెఫినిట్‌గా కష్టపడి మొహమాటమే లేదు, అందులో చేస్తాం. కానీ 2 నెలల క్లాసులు లేకపోతే 15 రోజుల క్లాసుల్లో మేమేం చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఏమవుతుందంటే అప్పుడు మీరు ఒక వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే యూ ఆర్ గెట్టింగ్ ఏ ఇంటర్వ్యూ వస్తుంది. ఇంటర్వ్యూలో మీరు చక్కగా మాట్లాడారనుకోండి, ఆటోమేటిక్‌గా జాబ్ వస్తుంది. అది ఫస్ట్. క్లియర్ గంగాధర్? ఎస్ సార్. ఓకే. ఎనీ అదర్ క్వెషన్స్? ఓకే. ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా! ఒకటి అమెరికా కాదు, ఎక్కడైనా సరే సిస్టమ్ ఏంటంటే ఆహ్, బ్యాచిలర్స్ అయిపోగానే ఉద్యోగం తెచ్చుకోండి. తెచ్చుకొని 2 సంవత్సరాలు చదవండి. చదివి 2 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఎంతో కొంత డబ్బు సంపాదించుకుంటారు. ఒక 10,00,000 5,00,000 సంపాదించుకుంటారు. ఆ డబ్బులు పెట్టుకొని ఆ డబ్బులతో ఎంఫార్మసీకి వెళ్ళండి. ఎంఫార్మసీకి వెళ్తే మీకు 2 తెలుస్తాయి. ఒకటి, హైయర్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ప్లస్ పాయింట్ అవుతుంది. షూర్‌గా అవుతుంది. కానీ 2 సంవత్సరాల ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్. ఈ 2 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ హ్యావింగ్ విత్ ఎంఫార్మసీ డిగ్రీ దట్ గివ్స్ ద నెక్స్ట్ లెవెల్‌కెళ్తారు మీరు. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తారు మీరు. సో, కాబట్టి అది మీరు ఆలోచించండి. అంటే ముందు కార్పొరేట్‌లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎనీ అదర్ క్వెషన్స్? 1 సెకండ్. ఆహ్, హేమంత్, శ్రావణి మోపిదేవి. Hi sir, greetings for the day. I joined late. Why you joined late, I don't know. Doesn't know whether you addressed my question or not. No, just to clarify me, which one is the better industry or software field? I am a M.Pharmacy student of regulatory affairs. See, as a pharmacist graduate, if you want to enter into IT side, the one of the best options is every pharmaceutical or CROs has a statistics department that contains programming jobs are there. That is the ideal for you, first of all. That's the one thing. And you mentioned that you have a regulatory affairs. Regulatory affairs means you can talk to me later. You must familiar with like GCP, good clinical practice, good manufacturing practice, blah blah, 21 CFR Part 11, and ICH guidelines, so CDISC standards. All these things is required. If we have a very good knowledge on that side, my question is, how many of your faculty works in regulatory affairs? I don't want to blame you. I'm asking a simple question. You are learning like a regulatory affairs. How many of your faculty works with regulatories? So that just learning subject is different, working is different. That is the reason when you have a chance to come to New Jersey to New York, there is a very big board is there. You know that board is participation, never give any medals. Winning the race, only giving the medals. So first you need to learn a practical approach. That practical approach helps lot, particularly for this. Shravani, I think if you have anything, just you can unmute it and you can talk to me. And next, Hemant. Sir, this program will cover only SAS or other technical skills like SQL, Power BI, Excel, because most of pharma companies are asking these skills in their job opening. Hemant, are you able to hear me now? Hello? Yeah, I can hear you. Okay, Hemant, what is your education background? You're a pharmacy graduate, right? Yes, sir. I completed my M.Pharm and right now I'm working in Clarivate, sir, like as content analyst. Oh, content analyst. Okay. See, yes, you're right. For example, we are going to cover SQL also. But coming back to Power BI, you need to learn with a couple of hours. This is a visualization tool. Power BI, Tableau, Excel. That's what I'm telling you. Some tools, you don't need to spend too much of time. Even you won't believe it, in the US, they are teaching SAS only 3 days. Only 3 days, 3 into 8, 24 hours they are going to teach. That's enough.
people are able to get a job. But unfortunately, you people think about, oh, we need 2 months time, 3 months time, etc., everything. Even though 10 years back, my classes is only 40 hours, 4 days, 40 hours. Now, people, they don't have that much of patience. That is the reason I put it like every day 2 hours or something like that. That is situation. Power BI, you can learn it. Of course, we are going to teach SAS and of course SQL and CDISC standards. Those type of things we are going to teach. That is in our curriculum. Clear? Yes, sir. Thank you. No problem. Any other questions? Fine. Good afternoon, sir. Yep, go ahead. Sir, I'm a B.Pharmacy fresher. నేను రీసెంట్గా నా సెమిస్టర్ని కంప్లీట్ చేశాను సార్. నాకు Mhm. R&D డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనేది నా ఫైనల్ గోల్ కింద పెట్టుకున్నాను సార్. సో నాకు క్లినికల్ ట్రయల్స్ అంటే మేజర్గా చాలా ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఈ ప్రోగ్రామ్ నాకు ఏ విధంగా యూజ్ అవుతుందో కొంచెం చెప్పగలరా సార్? Okay. What is your name? Vaishnavi, right? ఎస్ సార్. థ్యాంక్ ఏ కాలేజ్ చదువుతున్నారు మీరు? చదివారు? విశ్వనాథ సార్. విశ్వనాథ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. విశాఖపట్నం, రైట్? ఓకే. ఎస్ ఓకే. ఎవరు మీ ప్రిన్సిపాల్ గారు? మీరు ఉమాదేవి గారు కదా ప్రిన్సిపాల్? ఎస్ సార్. Okay. Okay. So reason it's a good question actually. Like, see, like Vaishnavi. Sir. First of all, you need to figure it out. That's fine. You can mute yourself. That's fine. A lot of background voice is coming up. It's good. So you want to enter into clinical trials, drug development area. FDA, FDA, Food and Drug Administration. Food and Drug Administration, as of now, I'm using as of now, they are using SAS software for their analysis purpose. SAS software for their analysis purpose. So కాబట్టి FDA ఎప్పుడైతే ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుందో, ఆల్ ఫార్మా అండ్ బయోటెక్నాలజీ కంపెనీస్ దే ఆర్ యూజింగ్ దిస్ సాఫ్ట్వేర్. అందరూ అవే యూజ్ చేస్తారు, ఆల్ ఫార్మా అండ్ బయోటెక్నాలజీ కంపెనీస్. సో కాబట్టి ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మీరు ఇప్పుడు SAS నేర్చుకొని SAS లో సర్టిఫికేషన్ చేసి మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ నాకు ఒకసారి తర్వాత షేర్ చేస్తే, నేనేం చేస్తానంటే దాన్ని SAS ఎలా అప్లై చేసి ఎలా అనాలిసిస్ చేయొచ్చు అనేటువంటిది చెప్పాను అనుకోండి. అప్పుడు మీరు ఏంటంటే ఇంటర్వ్యూకి మీకు ఛాన్సెస్ వెరీ మచ్ వెరీ హై. యు ఆర్ ఏబుల్ టు గెట్ ద ఇంటర్వ్యూ. దట్స్ ద ఫస్ట్ స్టెప్. ఇందాక మీరు అన్నారు నాకు R&Dలో ఎక్కువ నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది అది అని. ఇక్కడ మొట్టమొదటి ఫ్యాక్టర్ డబ్బులు అక్కడే ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు ఒక ఫార్మసిస్ట్ గా మీరు వెళ్ళారనుకోండి, ఏ అపోలోకో XY వెళ్ళారనుకోండి, మీకు ఎంత శాలరీ వస్తుందో నేను చెప్పక్కలేదు కానీ మీకు తెలుసు. అదే మీరు నోవార్టిస్కో బేయర్కో వెళ్ళారు అనుకోండి, మీ స్టార్టింగ్ శాలరీ 8 lakhs 9 lakhs ఉంటుంది. 3-4 years 5 years నాకు తెలుసు ఒకతను, ఒక బి ఫార్మసీనేమో గుంటూరులో ఒక కాలేజీ చేశారు, ఎం ఫార్మసీ నర్సరావుపేటలో చేశారు తను ఎం ఫార్మసీ. నౌ హీ ఈస్ మేకింగ్ ఆల్మోస్ట్ లైక్ 40 lakhs per year. 40 lakhs. ఎప్పటికీ అదర్ ఏరియాలో 40 లక్షలు సంపాదిస్తారు చెప్పండి? అది ఇండియాలో, నేను చెప్తాను, అమెరికాలో కాదు, ఇండియాలో సంపాదిస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే R&Dలో డబ్బులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పర్టికులర్లీ ఇన్ దిస్ ఏరియా లాట్ ఆఫ్ మనీ ఇస్ దేర్. బట్ ఇండస్ట్రీ ఈస్ లుకింగ్ ఫర్ క్వాలిటీ పీపుల్. క్వాలిటీ అన్న పదానికి ముందే చెప్పాను నేను. దే ఆర్ రెడీ టు టేక్ ఛాలెంజెస్, దే ఆర్ రెడీ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్. ఎంత ఫాస్ట్ గా మీరు నేర్చుకున్నారు అనుకోండి, అంత బెటర్ గా మీకు ఉంటుంది అనమాట. యూ కెన్ కనెక్ట్ మీ, లైక్ నేను చెప్పాను కదా, స్వప్న చెప్తుంది నా మీటింగ్ నెంబర్ అవి. ఏం లేదు, వెరీ సింపుల్. zoom.us కి వెళ్ళండి. నా ఫోన్ నెంబర్ ఆ నెంబర్ చూడండి, 7326924748. దట్ ఈస్ ద నెంబర్. పాస్వర్డ్ ఏమో 5678 పాస్వర్డ్. మీరు చేరండి. ఈవినింగ్ టైము, మీ టైము 6 o'clock నుంచి 7 o'clock వరకు ఐఎమ్ అవైలబుల్. మీరు మీ పేరెంట్స్ తో చేరండి, అప్పుడు మీరు డౌట్ అడగండి. అంటే ఇవి జనరలైజ్డ్ క్వశ్చన్స్ పర్టికులర్లీ ఫర్ దిస్. యా వైష్ణవి, యు ఆర్ ఆస్కింగ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. Yes, definitely it's a good chance, like enter into corporate. It's clear? Okay. Thank you, sir. Thank you so No much. problem. Any other questions? I think I explained about Shravani question also. Hemant, I explained Hemant question also. Do you have any other questions, Swapna? Yes, sir. Yeah, So go ahead. So one person is planning to go to abroad, sir, for higher education, masters. Mm-hmm.
ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇస్ ఇట్ ఎ రైట్ డెసిషన్ టు గో టు అబ్రాడ్ అని అడిగారు సార్. ఓకే. సో అబ్రాడ్ రావద్దని నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా రమ్మని చెప్తున్నాను. అబ్రాడ్ వచ్చి యాజ్ ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్ మీకు తెలుసు కదా, 2002 తర్వాత ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇండియా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ నాప్లెస్ ఎగ్జామినేషన్. నాప్లెస్ ఎగ్జామ్ రాసే ఎలిజిబిలిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది క్లియర్. అది అందరికీ మీకు తెలుసో లేదో కానీ అది నిజం అది. సో కాబట్టి మీరు అమెరికా వస్తే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ కాలేరు. కాబట్టి ఏం చేస్తారు, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ లేకపోతే రెగ్యులేటరీ లేదా ఏదో కోర్స్ చేస్తారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవ్వాలంటే ఒక బ్రిడ్జ్ కావాలి కాబట్టి ఆ బ్రిడ్జ్ తీసుకుంటున్నారు. ఇట్ షుడ్ బి ఫైన్. ఆ తర్వాత జాబ్స్ ఎక్కడ ఉన్నాయి, జాబ్స్ ఈ క్లినికల్ ట్రయల్స్ ఇటుపక్క జాబ్స్ ఉన్నాయి. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి మంచి నాలెడ్జ్ అక్కడ నేర్చుకోండి. అక్కడ నేర్చుకున్న తర్వాత ఇండియాలో నేర్చుకుని కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అమెరికా రండి. దట్ షుడ్ బి బెటర్. ప్లస్ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా కూడా అమెరికా నీడ్ క్వాలిటీ పీపుల్. గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ పీపుల్. క్వాలిటీ అంటే మీరు అమెరికా వచ్చింది చదువుకోవటము, హాయిగా చదువుకోండి, చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకోండి, అంతే. సో కాబట్టి అమెరికా రావద్దనేం కాదు, అమెరికా ఎప్పుడు ఇట్స్ ఎ గ్రేట్ కంట్రీ, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో కాబట్టి రావద్దని మాత్రం నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా రండి. ఇవాళ మీరు వచ్చారు, వాళ్ళ మార్కెట్ బాగాలేదు అన్నారు అనుకోండి, మీరు ఎప్పుడు వస్తారు బయటికి మార్కెట్లోకి? 2 years తర్వాత. మీరు రావడానికి ఒక 6 నెలలు పడుతుంది. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు, 2.5 years తర్వాత ఏం జరుగుతుందో మనకేం తెలుసు, మనం ఏం చెప్పలేం కదా. అది మీరు ముందు ఊహించుకోవాలి. నాకున్న టెక్నాలజీ షార్పెన్ చేసుకోవాలి, నాకున్న నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా అమెరికా ఈజ్ ఏ రైట్ ప్లేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే. నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్? లాస్ట్ క్వశ్చన్ స్వప్న. నౌ టైమ్ ఇస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 7:30, 7:40. హలో. Yes, sir. Go ahead. So if you don't have any questions, then we can close the session. Yes, sir. Don't have any questions, sir. You don't And have there's any some persons mentioned about fee details. I'll Mhm. talk to them personally, sir. ఫీ డీటెయిల్స్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే 2 రకాల కాన్సెప్ట్ ఉంటుందండి. ఒకటి ఏంటంటే మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వము. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ క్లియర్ ఆన్ దట్ సైడ్. ఎందుకు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వము అంటే, మీరు అనుకోవచ్చు, మీరు డబ్బులు కట్టారు అనుకోండి, మీకు ఒక బయట ఉంటుంది, అరే మనం డబ్బులు కట్టాము అని ఉంటుంది. మేము డబ్బులు తీసుకున్నాము అనుకోండి, మాకు ఎన్ని పనులున్నా సరే మేము డబ్బులు తీసుకున్నాం కాబట్టి టైం ప్రకారం రెగ్యులర్గా చెప్పాలి అనేటువంటి ఒక ఆలోచన మాకు ఉంటుంది. మీకు తెలుసో లేదో, మీకు అవకాశం ఉంటే ఆఫ్రికా ఒకసారి వెళ్ళండి. సౌత్ ఆఫ్రికాలో ప్రిటోరియా యూనివర్సిటీ ముందు ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఏమిటో తెలుసా మీకు? ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ఏ కంట్రీ, వీ డోంట్ నీడ్ ఆటమ్ బాంబ్స్, వీ డోంట్ నీడ్ హైడ్రోజన్ బాంబ్స్, సింప్లీ డిస్ట్రాయ్ ద ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ని డిస్ట్రాయ్ చేస్తే చాలు, ఆ దేశం మొత్తం నాశనం అయిపోతుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే ఇంజనీర్స్ బ్రిడ్జెస్ కడతారు, ఆ బ్రిడ్జెస్ కూలిపోతాయి. అక్కడి నుంచి వచ్చే డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు, పేషెంట్ చనిపోతారు. అక్కడి నుంచి వచ్చే ఫార్మసిస్టులు 5.5 mg ఇవ్వాల్సిన మెడిసిన్ 5 mg ఇస్తారు. యు నో వాట్ హ్యాపెన్స్. సో కాబట్టి ఏంటంటే ఎడ్యుకేషన్ ని డిస్ట్రాయ్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్స్ ద ఫస్ట్ స్టెప్. ఎడ్యుకేషన్ ని డిస్ట్రాయ్ చేయొద్దు అంటే అర్థం ఏంటి? క్వాలిటీ పీపుల్, క్వాలిటీ ప్రొఫెసర్స్ మార్కెట్ లో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి అంటే అఫ్ కోర్స్ ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ మనీ అండి, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్, ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ మనీ. నేను కూడా అంతే. కాకపోతే నాకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ ఏమిటి? మీరు వచ్చి డబ్బులు కడతాను చేరతానంటే కుదరదు. ఐ వాంట్ టు టాక్ టు యూ ఫస్ట్. నేను 10 నిమిషాలు మీరు మాట్లాడిన తర్వాత ఓకే మీరు గుడ్ బాగానే చదువుతారు అనుకున్నారు అనుకోండి, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని ఏదో వచ్చేసి యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఫీజు అనేటువంటిది మేము ఖచ్చితంగా ఛార్జ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమాకి వెళ్తున్నారు, సినిమాకి వెళ్తే టికెట్ 4,000 రూపాయలు తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. 4,000 రూపాయలు. ఆ సినిమా చూసే కదా మొన్న ఒక పిల్లవాడు చనిపోయాడు, ఒక ఆమె చనిపోయింది. లైక్ దిస్. అంతకన్నా మేము తీసిపోయామా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి మేము ఫీజు తీసుకోకుండా క్లాసులు చెప్పం. ఫస్ట్ దట్స్ వెరీ మచ్ ఈస్ క్లియర్.
కాకపోతే దే హ్యావ్ సమ్ కన్‌స్ట్రైంట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మా వాళ్ళతో మాట్లాడండి. వి విల్ హెల్ప్ యూ టు హెల్ప్ టు రిజాల్వ్ దట్ ఇష్యూ. దట్స్ ద వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ ఆన్ దట్ సైడ్. ఎందుకంటే చాలా మంది ఫ్రీ అంటారు. ఫ్రీ అంటే నేను ఒకటే చెప్తున్నా. నాకెవరన్నా వచ్చి ఫ్రీ అన్నారనుకోండి, నీకు ఫ్రీగా ఈ ఫోన్ ఇస్తాము అన్నారనుకోండి, నేను వాళ్ళని ఒకటే ఒక క్వెషన్ అడుగుతా. హే, డూ యూ థింక్ దట్ ఐ యామ్ ఎ బెగ్గర్? వై ఐ నీడ్ ఫ్రీ? నేను సర్వీసెస్ ఇస్తున్నాను, డబ్బులు తీసుకుంటున్నాను. మీరు కష్టపడండి. మీరు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీరు అడగొచ్చు. యూ హావ్ రైట్ టు డూ ఎవ్రీథింగ్. ఇలాంటి భావన మీలో డెవలప్ కావాలి. స్టూడెంట్స్‌లో ఈ భావన డెవలప్ కావాలి. ఫ్రీ మాకు అక్కర్లేదు. నేను కష్టపడాలి, నాకు రావాలి అనే పరిస్థితి మీ మనసులోకి వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి మీ సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో, కాబట్టి ఎవరన్నా అడిగారనుకో స్వప్న, ఫీజ్ ఎవరైనా అడిగితే గనుక నాకు ఫీజ్ ఉంటుంది డెఫినిట్‌గా. అది మనం డిస్కస్ చేద్దాము. లైక్ దాన్ని బట్టి అర్థమైపోయింది. మనకి 40 మంది, 50 మంది ఉన్నారనుకోండి, ఫీజ్ అనగానే మనకి అయిపోతుంది. అదే 12,000 కట్టి సినిమాకెళ్ళి సినిమా చూస్తారు. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్. సో, దట్ ఈస్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ క్వాలిటీ ట్రైనింగ్, యెస్, యూ ఆర్ సపోజ్డ్ టు పే ద ఫీజ్. క్లియర్? Yes, sir. Okay. Now, yeah, thanks for all of you joining this session, and I'm recording this session and I'm going to send it to all of you. Like, you can share this information to your friends also. Really, that will be really helpful to get into the corporate. Okay. Thanks very much, all of you. Thank you. Bye-bye. Chanakya Educational Hub, where dreams take flight and become reality. Please subscribe our channel for more updates and interesting facts about quality education.